ఆవిర్భవించడానికి కేవలము ఈశ్వరుడు స్వయముగా వ్యక్తమవడమే కారణముగా ఉండదు. ప్రధానమైన కారణము భక్తులను పరిపాలించడం కోసం, భక్తుల యొక్క కోరిక ఈడేర్చడం కోసం ఈశ్వరుడు వ్యక్తం అవుతూ ఉంటాడు. ఆ క్షేత్రంతో ఎందరో భక్తులు అనుసంధానమవుతూ ఉంటారు. అసలు యథార్థంగా ఈశ్వరుడు అత్యంత ప్రీతి పొందేది ఎప్పుడంటే, మీరు ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంతో అనుబంధాన్ని పొందినటువంటి భక్తులు ఎవరున్నారో వాళ్ళని స్మరణ చేసి, వాళ్ళ దర్శనం మీరు చేసి, వాళ్ళ గురించి తెలియని వాళ్ళకి చెప్తూ, మీ బిడ్డలకి చెప్తూ మీరు పరవశించిపోతే ఈశ్వరుడు కూడా చాలా పొంగిపోతాడు. అందుకే దేవాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు చూడండి, ఈశ్వరుణ్ణి బాగా సేవించి సేవించి తరించిపోయిన వాళ్ళు, ఈశ్వరునితో అంత గొప్ప అనుబంధం పెట్టుకున్న వాళ్ళు దేవాలయం చుట్టూ ఉంటారు. శివాలయం అయితే నందీశ్వరుడు, చండీశ్వరుడు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు వీళ్ళందరూ ఉంటారు. వాళ్లతో పాటుగా 63 మంది నాయనార్లు కూడా ఉంటుంటారు పెద్ద పెద్ద దేవాలయాల్లో. విష్ణు ఆలయమునందు ఈశ్వరుడితో పాటుగా గరుడాళ్వారు ఉంటారు. అలాగే పన్నిద్దరాళ్వార్లని ఆ 12 మంది ఆళ్వార్లు ఉంటూ ఉంటారు. మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు వీళ్ళందరికీ నమస్కారం చేసి దేవాలయంలోకి వెడితే ఈశ్వరుడు సంతోషిస్తాడు. మీరు ఈశ్వరుణ్ణి నమ్ముకుని బతికినటువంటి భక్తులను పక్కన పెట్టి ఈశ్వరుణ్ణి సేవించే ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు దాన్ని అంగీకరించాడు. వీడికి నన్ను నమ్ముకున్న వాళ్ళు అక్కర్లేకపోయారు, నేను కావలసి వచ్చాను, కాబట్టి అది మీరే ఆలోచించండి, మీకు ఎలా ఉంటుందో ఈశ్వరుడికి అలాగే ఉంటుంది. అందుకే ప్రతి క్షేత్రమునందు కూడా ఈశ్వరునితో అనుబంధమును పెంచుకున్నటువంటి అనేక మంది భక్తులు మీకు కనపడుతుంటారు. వెంకటాచల క్షేత్రమునందు చాలా గొప్పతనం ఏమిటంటే, అసలు ఆ క్షేత్రంతో అనుబంధం లేనటువంటి మహాభక్తుడన్నవాడిని ఒకడిని మీరు చూపించడం కష్టం. ప్రతి వారికి దానితో అనుబంధం ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఒక్కటే, ఆ క్షేత్రం ఈనాటిది కాదు. మీతో నేను ఒకనాడు మనవి చేసి ఉన్నాను, కృతయుగం నుంచి ఆ కొండ అలాగే ఉంది. కృతయుగం నుంచి వేరు పేర్లతో వేరు అవతారములతో ఆ ఈశ్వర స్వరూపం అలాగే ఉంది. అందుకే అనేక మంది భక్తులు ఆ వెంకటాచలం కొండతోటి ఉన్నటువంటి స్పర్శ చేత తరించారు. మనకి ప్రత్యేకించి సంగీతత్రయము అని పిలుస్తుంటాం. ముత్తుస్వామి దీక్షితర్ వారు, త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి గారు. ఇందులో ముత్తుస్వామి దీక్షితర్ అని మనం పిలిచేటటువంటి మహానుభావుడు ఎవరున్నారో ఆయన తండ్రి గారి పేరు రామస్వామి దీక్షితర్, ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. వారికి 40వ సంవత్సరం వయస్సు వచ్చేసింది, కానీ బిడ్డలు పుట్టలేదు. ఆయన సంతానము కలగలేదన్న బాధ చేత ఈశ్వరుడి వలన మాత్రమే నా కోరిక తీరుతుందని వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుణ్ణి సేవించారు. సేవించినప్పుడు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఆ ముద్దు సుబ్రహ్మణ్య స్వామి అంటారు, అక్కడ ఆ ముద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, బాలాంబిక అమ్మవారిని చాలా సేవించారు ఆ దంపతులు. అలా సేవించిన కారణంగా రామస్వామి దీక్షితర్ వారికి, సుబ్బమ్మ గారికి 3 కొడుకులు పుట్టారు. అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి పేరు మీదుగా ముత్తుస్వామి దీక్షితర్ అని ఒక ఆయనకి పేరు. అసలు ఆయన పేరు పెట్టింది ముద్దుస్వామి దీక్షితర్, ముద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీదుగా, కానీ అది కాలక్రమంలో ముత్తుస్వామి అయింది. ముత్తుస్వామి దీక్షితర్, చిన్నస్వామి దీక్షితర్, బాలస్వామి దీక్షితర్ అని 3 కొడుకులు ఆయనకి. ఆఖరణ 3 కొడుకుల తర్వాత ఒక కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పేరు బాలాంబిక అని పెట్టుకున్నారు. ఇందులో పెద్ద ఆయన ముత్తుస్వామి దీక్షితర్. ఈ ముత్తుస్వామి దీక్షితర్ చిన్న వయస్సులో ఉండగానే చిదంబరనాథ శాస్త్రి గారని మహానుభావుడు, గొప్ప శ్రీ విద్యోపాసకుడు, ఆయన అమ్మవారి యొక్క పూజ యందు, అమ్మవారి యొక్క ఆరాధన యందు గొప్ప నిష్ట కలిగిన వారు. అందుచేత ఆయన ఒకసారి వచ్చి ఈ పిల్లవాడిని చూసి, ఇతన్ని నేను కాశీ తీసుకెడతాను నాతో అన్నారు. తండ్రి గారు ఒక గురువుతో శిష్యుణ్ణి పంపడం కన్నా కావలసింది ఏముందని తన కొడుకుని పంపించేశారు. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టుగా వాహన సౌకర్యాలు లేవు. అరణ్య మార్గంలో గురువుగారితో కలిసి ఆ పిల్లవాడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు నువ్వు ఇంటికెడతావు అని గురువుగారు అడగలేదు.
గురువుగారు నాకు అమ్మని నాన్నని చూడాలనుందని శిష్యుడు అనలేదు. అక్కడే ఉన్నారు. చాలా కాలం అయిపోయింది. ఒకరోజు గురువుగారు అడిగారు, ఏమిరా నీకు ఇంటికి వెళ్ళాలని లేదా, మీ అమ్మని నాన్నని చూడాలని లేదా అని అడిగారు. అడిగితే ముత్తుస్వామి దీక్షితర్ వారు అన్నారు, నాకు కాశీపట్టణ వాసము, విశ్వనాథుని యొక్క దర్శనము, అన్నపూర్ణమ్మ యొక్క దర్శనము, గురువుగారి పాదసేవనము, గంగా స్నానము 5 లభ్యం అవుతున్నాయి. ఇంకింతకన్నా ఒక మనుష్యుని జీవితంలో కావలసింది ఏముంటుంది? అందుకే నేను అమ్మా నాన్నగారి దగ్గరికి వెడతానని మిమ్మల్ని ఎన్నడూ అడగలేదు. ఈ 5ంటితో నేను ఇక్కడ తరించాలనుకుంటున్నాను అన్నారు. అంటే గురువుగారు అన్నారు అకస్మాత్తుగా ఆ రోజున, నాయనా ఇక మన ఇద్దరం విడిపోవలసినటువంటి రోజు సంప్రాప్తమైందిరా అన్నారు. అంటే అలా అంటున్నారేం గురువుగారు అన్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ గంగా స్నానానికి వెళ్ళారు. గురువుగారు గంగ ఒడ్డున కూర్చుని, ఇవాళ నువ్వు ప్రతిరోజు స్నానం చేసే ప్రదేశం వరకు కాకుండా గంగలో ఇంకొంచెం ముందుకు వెళ్ళు, నీ కాలుకి ఏ వస్తువు తగిలితే ఆ వస్తువు పట్టుకుని రా అన్నారు. అంటే ఆయన ముత్తుస్వామి దీక్షితర్ ఆ గంగా నదిలోకి ప్రవేశించారు. ప్రవేశించి కొంచెం ముందుకు వెళ్ళారు. వెడితే ఆయన కాలుకి ఏదో వస్తువు తగిలింది. ఆ వస్తువుని పైకెత్తారు. పైకెత్తి చూస్తే అది వీణ. ఆ వీణ పట్టుకుని ఆయన వెనక్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత గురువుగారు స్నానానికి వెళ్ళారు. వెళ్ళి ఆ గురువుగారు నదిలో ములక వేసినటువంటి వ్యక్తి ఇక పైకి రాలేదు. ఈతగాళ్ళని పిలిచి నదిలో వెతికించారు ముత్తుస్వామి దీక్షితర్. ఆయన భౌతిక కాయం ఒకటే దొరికింది. ఆ వీణ పట్టుకుని వచ్చేటప్పుడే ఆయన తిరుత్తణి వెళ్ళారు. తిరుత్తణి వెళ్ళి ఆయన కీర్తన చేస్తుంటే కళ్ళు మూసుకొని పారవశ్యంతో పాడుతుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితర్ అని భుజం మీద తట్టాడు. ఆయన కళ్ళు తెరిచి, ఇక్కడ నా పేరు ఎవరికి తెలుసని, ఎవరు మీరన్నారు. ఏమీ లేదు, నీ నోరు తెరువు అన్నారు. కళ్ళు మూసుకుని నోరు తెరువు అన్నారు. కళ్ళు మూసుకుని నోరు తెరిచారు. నాలుక మీద ఏదో పదార్థం వేశారు. వేసి నవ్వులు అన్నారు. నవిలేరు. ఏమి ఇచ్చాను నీకు అన్నారు. పటికి బెల్లం ఇచ్చారు అన్నారు. తిన్నావా? తిన్నాను. ఆయన కళ్ళు విప్పి చూశారు ముత్తుస్వామి దీక్షితర్. ఎదురుగుండా వృద్ధ బ్రాహ్మణుడు లేడు. ఆయనకు అర్థమైంది, ఓహో సుబ్రహ్మణ్యుడే వచ్చి నన్ను అనుగ్రహించాడనమాట. అప్పుడు చేసినవి. అందుకే తిరుత్తణి కీర్తనలు అంటారు. ఆ ముత్తుస్వామి దీక్షితర్ గారి తమ్ముడు చిన్నస్వామి దీక్షితర్కి ఒకానొక కాలంలో దృష్టి పోయింది. పిల్లవాడిగా ఉండగానే ఆయనకి కళ్ళు కనపడడం మానేశాయి. మానేస్తే రామస్వామి దీక్షితర్ వారు ఆ పిల్లవాడిని తీసుకుని వెంకటాచలం వెళ్ళారు. వెళ్ళి అప్పుడు ఇప్పుడున్నంత హడావిడి లేదు. రోజు దేవాలయంలోకి యథేచ్ఛగా ప్రవేశం చెయ్యొచ్చు. ఆయన పిల్లవాడిని తీసుకుని రోజు దేవాలయంలో కూర్చుని 45 రోజుల పాటు ఈశ్వరుడి మీద కీర్తనలు పాడారు. ఆఖరికి ఒక రోజున కీర్తన చేస్తూ మనసా వేరొకరిని సేవించను అంటూ కీర్తన చేసి, వెంకటరమణ నీ దయ రాదా అని ఓ కీర్తన పాడారు. 45వ రోజున ఆయన కీర్తన పాడగానే ఆ కొడుక్కి చూపు వచ్చేసింది. చిన్నస్వామి దీక్షితర్ వారు వెంకటరమణుడి అనుగ్రహంతో దృష్టిని పొందారు. ఇది తెలుసుకున్నటువంటి ముత్తుస్వామి దీక్షితర్ వారు తిరుత్తణి నుంచి వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన కీర్తనలు చేసి వచ్చారు. అందుకే మీకు ప్రముఖ వాగ్గేయకారులైనటువంటి వారి ఎవరి కీర్తనలలో వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కీర్తనల స్పర్శ లేకుండా ఉండదు. అంత అనుగ్రహించాడు మహానుభావుడు భక్తులైన వారిని. అలాగే త్యాగరాజస్వామి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఆయన ఎప్పుడూ ఆ తిరువారూరులోనే ఉండేవారు. అటువంటి త్యాగరాజస్వామి వారిని కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వాముల వారిని. మహానుభావుడు 100 సంవత్సరముల పైచిలకు జీవించారు ఆయన. ఆయన గొప్ప రామభక్తుడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి ఓసారి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి గారు ఉత్తర భారతదేశం వెళితే కామకోటి పీఠం అనడానికి రామకోటి పీఠం అన్నారు. అంటే ఆయన అన్నారు, కామకోటికి రామకోటికి తేడా ఏముంది, రెండూ ఒకటే. రామకోటి కామకోటి ఈ రెండిటికి తేడా ఏమీ లేదు అని ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఆయన పరమ రామభక్తులు ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి వారు. మహానుభావుడు. అబ్బో ఏమి ఆరాధనో! ఇప్పటికీ మీరు కాంచీ క్షేత్రంలో ఆ మఠానికి వెడితే అసలు ఆశ్చర్యపోతారు. ఆయనకి ఒకప్పుడు త్యాగరాజస్వామి వారిని చూడాలనిపించింది. అనిపించి ఆయన ఉత్తరం రాశారు.
త్యాగరాజస్వామి మీ నాన్నగారు నేను స్నేహితులం, ఒక గురువు గారి దగ్గరే చదువుకున్నాం. నేనిప్పుడు శతాధిక వృద్ధుణ్ణి, పైగా మఠాధిపతిని. కాబట్టి నేనిప్పుడు మీకోసమని కదిలి రాగలిగినటువంటి స్థితిలో లేను. మిమ్మల్ని చూడాలనుంది, ఒక్కసారి మీరే వస్తారా అని అడిగారు. మీరు వెళ్ళాలి, కంచిలో ఆ క్షేత్రానికి, ఆ మఠానికి వెళ్ళాలి. అసలు పొంగిపోతారు మీరు. ఇద్దరు మహారామభక్తులు కలుసుకున్న ప్రదేశం. నాకైతే అనిపిస్తుంది వ్యక్తిగతంగా, ఇప్పటికీ అక్కడ సీతారామ లక్ష్మణులు హనుమ తిరుగుతూ ఉంటారు అని నా నమ్మకం. అంత గొప్పగా ఉంటుంది ఆ క్షేత్రం ఇప్పటికీ. ఎందుకంటే నేను ఒక సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకో కానీ అసలు నేను ఆ మఠం యొక్క వైభవాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. అసలు మీకు ఆ పులకరింతలు వస్తాయి. అంతటి మహాభక్తులు కలుసుకున్న ప్రదేశం అది. త్యాగరాజస్వామి వారు ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించడం కోసమని, అంతటి మహానుభావుడు ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉండకూడదని కాంచీ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి కొంతకాలం ఉండిపోయారు ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో. ఉండిపోయి అక్కడ భజన చేస్తుండేవారు. ఉపనిషద్ బ్రహ్మేంద్ర సరస్వతీ స్వామి వారు కూడా చాలా సంతోషించారు. కొంతకాలం ఉండి త్యాగరాజస్వామి తిరిగి వెళ్ళిపోతూ కాంచీ క్షేత్రం వరకు వచ్చాను కదా అని వెంకటాచలం కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడే ఆయన లోపలికి దర్శనానికి వెడితే తెర వేసేసి ఉంది. తెర వేసి ఉంటే ఆయన వెంకటరమణుడి దర్శనం కావాలి అన్నారు. ఇప్పుడు తెర తీయరు అన్నారు. ఆయన వెంటనే ఈశ్వరుడి ముందు కూర్చుని ఒక కీర్తన చేశారు. ఎంత వినయంగా ఉంటుందో తెలుసా అండి. వచ్చే సంవత్సరం వెంకటేశ్వర వైభవోత్సవాలు జరిగేటప్పుడు వాగ్గేయకారులు చేసిన కీర్తనల్లో కొన్నిటిని ఎంచి మనందరం కూడా ఆ పాటల్ని ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో అనుసంధానం చేద్దాం. ఈశ్వరుడు ఎంతో పొంగిపోతాడు. త్యాగరాజస్వామి తెర తీయగరాదా అంటూ కీర్తన చేశారు. కానీ ఏ తెర తీయమని అడిగారో తెలుసా? ఈశ్వరుడి ముందు ఈ తెర వేసి ఉండడం వల్ల ఈశ్వరుడు కనబట్టలేదు. ఈ తెర తీసి మాంసనేత్రంతో ఈశ్వరుణ్ణి చూడ్డం కాదు, ఇక్కడున్న ఈశ్వరుణ్ణి చూడ్డానికి నాకు ఏదడ్డొస్తోంది? మత్సరం అనేటటువంటి తెర అడ్డొస్తోంది ఈశ్వర. అందువల్లే విస్తట్లో భోజనం అంతా ఉన్నా తిందామనుకుంటే దాని ఎందు చచ్చిపోయిన ఈగబడినట్టు, చక్కగా నీటిలో ఆడుకుంటున్న చేప గాలానికి చిక్కుకున్నట్లు, వెలుగుతున్న దీపం చుట్టూ గడ్డి పడ్డం వల్ల దాని ప్రకాశము ఎవ్వరికీ అందనట్టు, ధ్యానమునకు కూర్చున్న వ్యక్తి మనసు పవిత్రమైనటువంటి ఈశ్వరుని పాదముల యందు నిలబడకుండా అత్యంత హేయమైన విషయము మీద వెళ్ళి నిలబడినట్టు, నాకు నువ్వు కనపడకుండా మత్సరం అనేటటువంటి తెర అడ్డొచ్చింది లోపల. ఈశ్వర, దీనిని తీసి నీ దర్శనాన్ని పొందలేకపోతున్నాను, కాబట్టి తెర తీయగరాదా అని ఆయన కీర్తన చేశారు పరవశంతో, కన్నుల నీరు పెట్టుకుని. ఉత్తర క్షణంలో వెంకటాచలంలో తెర పక్కకి తొలగి త్యాగరాజస్వామి వారికి వెంకటేశ్వర దర్శనం అయింది. త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితర్ వారు, చిన్నస్వామి దీక్షితర్ వారు, వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. ఆ వెంకటాచల క్షేత్రంలోకి వెడితే అంతటి మహానుభావులు తిరుగాడినటువంటి ప్రదేశం ఆ క్షేత్రం అంతా. అక్కడే పురంధరదాస్ గారు ఎంతో గొప్ప వైభవాన్ని పొందారు. నిజంగా నేను అందుకే ఒక విషయంలో చాలా సంతోషించా. మనం ఎప్పుడూ అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు, అన్నమాచార్య స్వామి వారి కీర్తనలని, వెంకటేశ్వర స్వామి వారి సేవ అంటే అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు తప్ప ఇంకోటి పాడకూడదేమో అన్నంత స్థాయిలో ఉంటాం. కాదు, నిజంగా పురంధరదాస్ గారు వెంకటేశ్వరుని చేత గొప్పగా ఆదరింపబడ్డారు మహానుభావుడు. బహుశः వెంకటరమణుడికి కోరిక పుట్టిందేమో, ఇన్ని జరుగుతున్నాయి కానీ వీడు నాకు పరమభక్తులైనటువంటి వాళ్ళ కీర్తనలు, ఇతర కీర్తనలు నా చెవిని పడకుండా చేస్తున్నాడు అనుకున్నాడో ఏమో. మొన్న కొఠాయోత్సవంలో కోలాటం జరిగినప్పుడు కన్నడ భాషలో ఉన్న పురంధరదాస్ గారి కీర్తనలు పాడి కోలాటం ఆడారు వాళ్ళు. బహుశా వెంకటరమణుడు ఆ కోరిక అలా తీర్చుకున్నాడేమో. పురంధరదాస్ గారు మొదట్లో స్వార్థపరుడిగా ఉన్న ఆయన జీవితంలో మార్పు వచ్చిన తరువాత ఆయన ఒక పర్యాయం వెంకటాచల క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి వెంకటరమణుడి దర్శనం చేసుకుని పరవశించి బయటికి వస్తున్నారు. ఒక ధనికుడు కనపడి ఆయన యొక్క తేజస్సు చూసి ఆయనకి కొంత ద్రవ్యం ఇచ్చి, ఈ డబ్బు మీరు వాడుకోండి అన్నాడు. నా జీవితంలో డబ్బుతో అవసరం తీరిపోయింది, ఇప్పుడు నాకు ఆ డబ్బుతో పని లేదు, నాకు అక్కర్లేదన్నారు. కాదు మీ దగ్గర ఉంటే సద్వినియోగం అవుతుంది ఈ డబ్బు, 10 మందికి అన్నం పెట్టండి అన్నారు. పురంధరదాస్ గారు ఆ డబ్బులు తీసుకుని నారాయణ సేవ ఏర్పాటు చేశారు.
ఆయన దగ్గర అప్పన్న అని ఒక ఆంతరంగికుడు ఉండేవాడు. ఆ ఆంతరంగికుడిని నెయ్యి వడ్డించడానికి సిద్ధం చేశారు. ఎందుకంటే నెయ్యి వేస్తే ఇంకా పరిశేచనం చేసేస్తారు. అందుకని అన్ని పదార్థాల వడ్డన అయిపోయిందని గుర్తు, నెయ్యి వేస్తారు. అందుకని నెయ్యి వడ్డించడానికి అప్పనని పెట్టుకున్నారు ఆంతరంగికుడిని. అందరూ అతిథులు వచ్చి కూర్చున్నారు, అన్ని పదార్థాలు వడ్డించేశారు. ఈ అప్పన్న వచ్చి అందరికీ నెయ్యి వడ్డించేశాడు. వడ్డించేసి వచ్చి పురంధరదాసు గారి దగ్గర చేతులు కట్టుకుని, గురువుగారు అందరికీ నెయ్యి వడ్డించేశాను గురువుగారు, ఇంకా భోజనం ప్రారంభించమని, భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణే గోవిందా గోవిందా అనిపించండి గురువుగారు అన్నారు. అంటే ఆయన వెంటనే అందరితో గోవిందనామని చెప్పించారు. అందరితో గోవిందనామని చెప్పించి అందరూ భోజనం మొదలుపెట్టిన తర్వాత ఈయన మఠం బయటికి వెళ్ళి చూస్తే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆ అప్పన్న అన్నతను లోపలికి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా నువ్వు అని అడిగారు. అడిగితే పుష్కరిణి స్నానానికి వెళ్ళాను గురువుగారు అన్నాడు. మరి పుష్కరిణి స్నానం చేసి వస్తుంటే స్నానం చేయకుండానే నెయ్యి వడ్డించావా పంక్తిలో ఉన్న వాళ్ళందరికీ అన్నారు. నేను నెయ్యి వడ్డించడం ఏమిటి గురువుగారు, నేనేం వడ్డించలేదు కదా అన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, నెయ్యి వడ్డించేవాడు రావడం ఆలస్యమైతే ఇంతమంది కూర్చుండిపోతే పురంధరదాసు గారి మనసు క్షోభిల్లుతుందేమోనని వెంకటరమణుడే అప్పన్న రూపంలో వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ నెయ్యి వడ్డించాడు. పురంధరదాసు గారిని అలా అనుగ్రహించాడు. ఆయన ఒకరితో ఇద్దరితో కాదు, అసలు ఆయన సంకల్పం చేస్తే చాలా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి. అసలు వెంకటరమణుడుగా ఆయన 2 ప్రాంతాలని ఉద్ధరించాడు. ఒకసారి అక్కడ శేషశైలం మీద కూర్చున్నాడు. రెండవసారి ఉద్ధరించినప్పుడు మనం ధన్యులం. గోదావరి కృష్ణ నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ ఇంకొక శేషాచలం ఉంది. అదే ద్వారకా తిరుమల. చిన్న తిరుపతి అంటాం మనం. ఆ ద్వారకా తిరుమల క్షేత్రంలో ద్వారక మహర్షి అనబడేటటువంటి ఋషి తపస్సు చేశారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదదర్శనం కోసమని. ఆయన మీద పెద్ద పుట్ట పట్టేసింది. పుట్ట పడితే నువ్వు ఈ పుట్టలోనే ఉండి నా పాదములను దర్శనం చేస్తూ నా పాదములకు అర్చన చెయ్యి అని స్వయంభూమూర్తిగా ద్వారకా తిరుమలలో తనంత తాను వెలిశాడు వెంకటరమణుడు. అందుకే ఇక్కడ వరకే ఉంటారు, ఈ పై వరకే కనపడతారు, ఈ లోపల కనపడరు. ఆ మిగిలిన భాగం పుట్టలో ఉంటుంది. ఇప్పటికీ ఆ పుట్టలో ద్వారక మహర్షి కూర్చుని ఆయన పాదములకు అర్చన చేస్తూ ఉంటారు అని. ఇక్కడ వరకే ఉన్నటువంటి మూర్తికి నిత్యాభిషేకం చెయ్యడం, అలంకారం చెయ్యడం చాలా కష్టమని, చాలా చాలా అరుదైనటువంటి విషయం. ఒకే దేవాలయంలో ఒకే విమానంలో ఒకే మూర్తి 2గా ఉంటాడు. పుట్ట వరకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకరు, పాదాల వరకు కనపడేటట్టుగా వెనక పీఠం మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకరు. అందుకే మీరు ద్వారకా తిరుమల ఎప్పుడైనా ఫోటో చూస్తే 2 వెంకటేశ్వర స్వామి వార్లు ఉంటారు. 2 వెంకటేశ్వర స్వామి వార్లు ఉండడానికి కారణం అది స్వయంభూ క్షేత్రం. ద్వారక మహర్షిని అనుగ్రహించడానికి ఆయన తనంత తాను వ్యక్తమై మనకి దగ్గరలో మళ్ళీ ఇంకో తిరుపతి క్షేత్రాన్ని ఇచ్చారు. మహానుభావుడు ఆయన ఇలా ఎంతమందిని అనుగ్రహించారు అన్నది చెప్పడం అసలు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. చక్రవర్తులు, రాజులు, భక్తులు, గురువులు ఆయన్ని సేవించినటువంటి వారు లేరు. శంకర భగవత్పాదులు ఆ క్షేత్రాన్ని దర్శనం చేసి ఆ క్షేత్రం ఎంత వైభవోపేతమైన క్షేత్రమో, ఆ స్వామి ఎంత అనుగ్రహప్రదాతయో తెలుసుకుని ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని ఉద్దీపింప చేయడానికి అక్కడ చక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. అలాగే అదే క్షేత్రంలో ఒకానొకప్పుడు భగవద్ రామానుజులు శ్రీరంగంలో శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని పాఠం నేర్పుతున్నారు. నేర్పుతూ ఆయన ఒక మాట అన్నారు. వెంకటాచల క్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి పుష్పమాలాయ కైంకర్యం అంటే మహాప్రీతి. అందుకే ఇప్పటికీ అక్కడ కొండ మీద పువ్వులు ఎవ్వరూ తలలో పెట్టుకోరు. అక్కడ పూసిన పూలన్నీ వెంకటరమణుడికే. వెంకటరమణుడు ధరించిన పుష్పహారములను నిర్మాల్యంగా ఎవరూ తీసుకెళ్లరు. వేస్తే పూలబావిలో లేకపోతే కొండల మీద వేసేస్తారు. కాబట్టి అటువంటి వెంకటరమణుడికి పుష్పకైంకర్యం చేయడానికి ఎవరూ లేరు. ఎందుకంటే విపరీతమైన చలిగాలి ఆ రోజుల్లో కొండ మీద, ఎవరు వెళ్ళేవారు కాదు. అక్కడే కొండ మీద నివాసం ఉండి పుష్పవాటిక పెంచి ప్రతిరోజు పూలు కోసి పూలు కట్టి దండలు కట్టి పట్టుకెళ్ళి
అందులో ఒక ఆయన లేచి అన్నారు, గురువుగారి మాట నిలబెట్టడం, గురువుగారి సేవ చెయ్యడం కన్నా నాకు ఇంకో ధర్మం లేదు. నాకు వెంకటరమణుడి సేవ కాదు నాకు కావలసి వచ్చింది, నాకు కావలసింది గురువుగారి కోరిక తీర్చడం. అందుని గురువుగారి కోరిక తీర్చడం కోసం నేను వెంకటాచలం కొండ మీద గడిపి అక్కడ ఉంటా అన్నారు. అని ఆయన బయలుదేరుతుంటే రామానుజాచార్యులు వారు అన్నారు, నువ్వు పురుషుడవు అన్నారు. అంటే నీవే పురుషుడవు, మగాడివిరా, ఇంత ధైర్యంగా కొండ మీద కాపరం చేస్తానంటున్నావు అంటే. ఆయన్ని ఆన్ పిళ్ళాయ్ అని పిలిచారు. ఆన్ పిళ్ళాయ్ అంటే మగవాడు అని ఆయన బిరుదునామంతో పిలిచారు. అటువంటి వాడు ఆయన మహానుభావుడు. ఆనాడు అనంతార్యుల వారు అనబడేటటువంటి పేరైంది. ఆ అనంతార్యుల వారు కొండ మీదకి వెళ్ళి తన భార్యతో కలిసి అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆమె నిండు గర్భిణి. ఆయన పుష్పవాటిక నిర్మాణం అంటే అంత తేలిక కాదుగా. గుణపం పారా పట్టుకున్నదంతా తవ్వాలి, తవ్వి పెద్ద పుష్పవాటిక పెంచాలి, అందులో పువ్వులు కొయ్యాలి, రోజు వెంకటరమణుడికి పట్టుకెళ్ళాలి. ఆయన ఎంత గొప్ప పరమభక్తుడంటే ఆయన భక్తి 99.9% గురువుగారి మీదే. నిజానికి వెంకటరమణుడి మీద భక్తి కన్నా అనంతార్యుల వారి యొక్క భక్తి అంతా గురువుగారి మీదే. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఒకప్పుడైనా పువ్వులు దండ కడుతున్నారు, అంటే మొగ్గలు కోసి దండ కట్టేస్తారు. మొగ్గలు కోసి దండ కడితే అవి విచ్చుకుంటాయి సాయంకాలానికి. ఆ పూలదండ బాగా దగ్గరగా పువ్వులుండి అప్పుడప్పుడే విచ్చుకుంటున్నటువంటి రేకులు ఆ సౌరభాన్ని విడిచిపెడుతూ బాగా దగ్గరగా విచ్చుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుంది. అందుకని మొగ్గలుగా ఉండగా సాయంకాలం దండ కడుతున్నారు. కడుతుంటే వెంకటేశ్వర స్వామి వారు చాలా కాలం మాట్లాడారు. ఆయన తన దగ్గర ఉన్నటువంటి పరిచారికుల్ని పిలిచి అనంతార్యులను ఒకసారి నేను రమ్మంటున్నానని పిలుచుకురండి అన్నారు. ఆయన దగ్గరున్న పరిచారికుడు అనంతార్యుల వారి దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి వారు పిలుస్తున్నారు, మీతో ఏదో పనుందుట మాట్లాడతారటన్నారు. అనంతార్యుల వారు ఏమన్నారో తెలుసా అండి? సంతోషంగా వెళ్ళలేదు, పనా పాడా ఆ పద్మపీఠం మీద అలా నించుంటాడు. వచ్చే వాళ్ళతో వెళ్ళే వాళ్ళతో కబుర్లు పెడతాడు. ఆయనకేం పనుందా ఏమన్నానా అలాగే మాట్లాడతాడు. నేను రానని చెప్పు. సాయంకాలం అయ్యేటప్పటికి ఈ పువ్వులు కానీ విచ్చుకుపోయాయో, రేకులన్నీ బాగా విచ్చుకున్నాయో, దగ్గరగా పువ్వు పెట్టి దారం కట్టేటప్పుడు రేకులు విరిగి కింద పడిపోతాయి. మా గురువుగారికి మాట ఇచ్చి వచ్చాను, చక్కటి దండలు కట్టి సమర్పిస్తానని. గురువుగారికి ఇచ్చిన మాట పాడైపోతుంది కాబట్టి నేను రానన్నానని చెప్పు, నాకు ఖాళీ లేదని చెప్పాను. ఈయన వెళ్ళి అదే చెప్పారు వెంకటేశ్వర స్వామి వారికి. ఆయన రారటండి, ఆయనకు పనుందిట, మీకు దండలు కట్టాలట, అందుకని రారట మీతో మాట్లాడడానికి అన్నారు. వెంకటరమణుడు విస్తుపోయాడు. ఈయన సాయంకాలం అయిన తర్వాత ఈ పూలదండలన్నీ పట్టుకుని గుళ్ళోకి వెళ్ళారు. గుళ్ళోకి వెళ్ళి ఆ దండలు వేయబోతున్నారు ఆయనకి. వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నాకు అక్కర్లేదు ఈ దండలు, నువ్వు నాతో మాట్లాడడానికి రమ్మంటే ఆయనకేం పనా పాడా అలాగే పిలుస్తుంటాడు, నేను రానన్నావుట, దండలు మాత్రం వేళకు పట్టుకొచ్చేస్తావు, నేను వేసుకొని నీ దండలు నాకు అక్కర్లేదు, నువ్వు పూల మొక్కలు పెంచక్కర్లేదు, పువ్వులు కొయ్యక్కర్లేదు, దండలు కట్టక్కర్లేదు, నా దగ్గరికి వచ్చి ఇవ్వను అక్కర్లేదు, నువ్వు కొండ దిగి వెళ్ళిపోన్నా. ఆయన అన్నారు, నువ్వు పిలిస్తే వచ్చానా, నువ్వు అడిగితే కట్టానా? నేను వచ్చింది గురువుగారికి మాట ఇచ్చానని, నే దండలు అట్టుకొచ్చి ఇచ్చేది గురువుగారికి మాట ఇచ్చాను కాబట్టి. ఆయన నన్ను పొమ్మడానికి నువ్వెవరు? నాలాగే నువ్వు ఈ కొండ మీదకి వచ్చావు. ఆదివరాహస్వామి కొండ మీద నీకు స్థలం ఇచ్చారు కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం అని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీకు ఆయన కాస్త చోటిచ్చారు. అట్టే మాట్లాడితే ఇది వరాహక్షేత్రం, వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం ఏం కాదన్నారు. నిజమండి, శ్రీనివాస గజ్జలో వరాహక్షేత్రస్య అంటారు. అసలు మీకు ఇంకో రహస్యం తెలుసా? ఆ క్షేత్రానికి వరాహక్షేత్రం అని పేరుండబట్టే కనబడ్డ దేవాలయాలన్నీ బదలగొట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో ఆ కొండ మీదకి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ రోజుల్లో సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయాలంటే ప్రత్యేకించి మాలిక్ కాఫూర్ కాలంలో ప్రతి దేవాలయాన్ని బదలగొట్టి దోచుకున్నారు. కొండ కింద నుంచి వెళ్ళిపోతున్నారు ఒకనొకప్పుడు ఆ మహమ్మదీయ ప్రభువులు. వెళ్ళిపోతూ కొండ మీదకి కొంతమంది వెళ్ళొస్తున్నారు, దీని మీద ఏముందని అడిగారు. అది వరాహక్షేత్రం అండి అన్నారు. వరాహక్షేత్రం అంటే ఏమిటన్నారు? అక్కడ పంది ఒకటి ఉంటుందండి, కొలుస్తూ ఉంటారు, వాళ్ళకి పంది అంటే అసహ్యం. కాబట్టి ఆయన చిచ్చి వరాహక్షేత్రమా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. దానివల్ల బతికి బట్టగట్టిందండి వెంకటాచల క్షేత్రం. అందుకనే శాస్త్రీయంగా ఇప్పటికీ కూడా క్షేత్రాన్ని పిలిస్తే వరాహక్షేత్రస్య అని శ్రీనివాస గజ్జలో అలాగే పిలుస్తారు. కాబట్టి అనంతార్యుల వారు అన్నారు, ఏమి నీదా ఏమి క్షేత్రం, నువ్వేం కొనుక్కున్నావా, నీదని చెప్పి ఎవరన్నా రాసి ఇచ్చారా?
వరాహస్వామి వారి దగ్గర నువ్వు పుచ్చుకున్నావు ఈ జాగా, వరాహస్వామి వారి మిగిలిన జాగాలో పూల తోట పెంచాను, మా గురువుగారికి మాట ఇచ్చాను, పువ్వుల దండలు కట్టాను, పొమ్మండానికి నువ్వెవరు? మా గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం దండలు కడుతూనే ఉంటాను, తెచ్చి నువ్వు వేసుకోకపోతే మానేయి, తలుపుకి పెట్టి వెళ్ళిపోతాను అని తలుపు కొక్కానికి దండలు పెట్టి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు వెంటపడ్డారు. వెంటపడి ఆగు 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 అని పట్టుకుని బతిమాలి, ఇదేం ఉద్ధతయా, దేశంలో ఎవడైనా గురువుగారిని పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుతాడు, నువ్వేమిటి, నువ్వెవడక్కాల మా గురువుగారు మాట అంటావేంటి, నీకు గురువు కావాలా నేను కావాలా అన్నారు. అంటే ఆయన అన్నారు, నాది మధురకవి ఆళ్వారు వారి తత్వం అన్నారు. మళ్ళీ అదేమిటి, ఆ మాట ఏమిటన్నారు. మధురకవి గారికి గురువుగారు నమ్మాళ్ళవారు వారు తప్ప ఎవ్వరూ అక్కర్లేదు, ఇంకా ఆయన ఈశ్వరుణ్ణి కూడా సేవించలేదు. మేము కూడా అంతే, గురువుగారు రామానుజాచార్యుల వారికి మాట ఇచ్చాం, ఆయన మాట ప్రకారం పూలదండలు కడతాను, తెచ్చి వేస్తా మెళ్ళో, వేయించుకుంటే వేయించుకో, లేకపోతే మానేయి, తలుపుకి పెట్టి వెళ్ళిపోతాను. మా గురువుగారికి మాట ఇచ్చాను, దండలు కడతాను, పొమ్మండానికి నువ్వెవరు, పోవడానికి నేనెవరు, ఆయన రమ్మంటే పెడతాను, అప్పటి వరకు ఇలాగే ఉంటాను, నేను ఉండను, నేను ఇలాగే ఉంటాను అన్నారు. ఆయన బతిమాలుకుని వెంకటేశ్వర స్వామి అన్నారు, కోప్పటికయ్య బాబు నేను వేసుకుంటాను ఆ దండలన్నీ, ఆయనే తీసి వేసుకున్నారు. అంతటి మహాభక్తుడు అనంతార్యుల వారు. ఆయనతో మాట్లాడాడు. త్యాగరాజస్వామి వారిని అనుగ్రహించినట్టు, ముత్తుస్వామి దీక్షితర్ని అనుగ్రహించినట్టు, చిన్నస్వామి దీక్షితర్ని అనుగ్రహించినట్టు, పురంధరదాసు గారిని అనుగ్రహించినట్టు అనంతార్యుల వారిని ఎన్ని పర్యాయాలు అనుగ్రహించాడో ఆయన. ఆయన చాలా చిత్రమైన వ్యక్తి. ఆయన స్నానానికి వెడితే పుష్కరిణి దగ్గర ఒకసారి చీమల పుట్ట కనపడింది. ఆ పుట్టలోంచి చీమలు వస్తున్నాయి. ఆయన అవన్నీ ఓ కాగితంలో పట్టి పొట్లం కట్టారు. పొట్లం కట్టి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి గుళ్ళో వదిలేశారు. వదిలేస్తే వెంకటేశ్వర స్వామి వారు లోపలికి పిలిచారు. ఏం అట్టుకొచ్చావు అన్నారు. చీమలు అట్టుకొచ్చానన్నారు. ఎందుకు అట్టుకొచ్చావు అన్నారు. అక్కడ ఉన్నాయవి అందుకని తెచ్చి గుళ్ళో వదిలేశానన్నారు. అవి చీమల గుళ్ళో వదిలేయడం ఎందుకన్నారు. అంటే ఈ క్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ మీ పాదాల దగ్గర తరించాలనే వస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళని చంపే అధికారం నాకెక్కడుంది, అక్కడ తిరగడం ఎందుకు, అదేదో గుళ్ళో తిరగడం తీసుకొచ్చి వదిలేశాను, నేను తప్ప అన్నారు. అయ్యి బాబోయ్ తప్పెక్కడలే, నువ్వు చేసింది ఒప్పే అన్నారు. ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆయన ఓ రోజున పుష్పాలు పోసి దండ కడదామని ఆ పుష్పవాటికలో తిరుగుతున్నారు. ఓ నాగుపాము వచ్చి కరిచేసింది. కరిచేస్తే అందరికీ తెలిసింది అనంతార్యుల వారిని పాము కరిచేసిందని. ఆ మాట ఆనంద నిలయంలోకి వెళ్ళింది. వెంకటేశ్వర స్వామి వారు అందరితో మాట్లాడుతుండేవారు. అప్పుడు ఆయన అన్నారు, అయ్యో అనంతార్యుల వారిని పాము కరిచిందా అని వైద్యుల్ని పిలిపించి ఆయనే పిలిపించారు. పాపం పిలిపించి ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి, వెళ్ళి అనంతార్యుల వారికి విషయం గుండె దాకా ఎక్కకుండా మంది వేయండి అన్నారు. వాళ్ళు వచ్చారు. ఈయనన్నారు, ఎవరు పంపించారు మిమ్మల్ని అన్నారు. వెంకటేశ్వర స్వామి వారు పంపించారన్నారు. నేనేం అక్కర్లేదని చెప్పి పంపించేశానని చెప్పని వైద్యాన్ని తిరస్కరించి వెనక్కి పంపించారు. వాళ్ళు వెళ్ళి ఆయన వైద్యం చేయించుకోట్టండి అన్నారు. ఈయన సాయంకాలం దండ పట్టుకుని వెళ్ళారు. ఏమయ్యా అనంతార్యులు నిన్ను పాము కరిచిందిట, విషం విరగ్గొట్టే వైద్యుల్ని పంపిస్తే నేను చేయించుకొని వైద్యం అన్నావుట ఏమన్నారు. ఆయన అన్నారు, 3 కారణాలకి చేయించుకోనని చెప్పాను. ఒకటి, ఈ శరీరంతో ఉంటే ఇక్కడ నీకు దండలు కడతాను, ఈ శరీరం పడిపోతే శ్రీవైకుంఠానికి వచ్చి అక్కడ దండలు కడతాను, కాబట్టి నష్టం ఏమిటి ఇప్పుడు నాకు, కాబట్టి వైద్యం చేయించుకోను. రెండో లక్షణం, అసలు ఈ పాము కరిచినటువంటి విషాన్ని విరగ్గొట్టగలిగిన వైద్యుడు ఉన్నాడు, నువ్వు ఆ వైద్యుల్ని పంపించావు కానీ ఈ సంసారం అనేటటువంటి పాము కరవడం వల్ల ఎక్కిన విషాన్ని విరగ్గొట్టగలిగిన వైద్యుడివి నువ్వు ఒక్కడివే, అది విరుస్తానని ఎందుకు చెప్పావు నాతో ఎప్పుడు. అందుకే ఆ మాట నీ నోడినట్ట రావాలని నేను ఆ వైద్యులతో వైద్యం చేయించుకోనన్నాను. నాకు అసలైన ఫ్యామిలీ డాక్టర్ నువ్వే, నువ్వు చేయి వైద్యం, నాకు భవరోగాన్ని విరగ్గొట్టు, నన్ను నీలో కలుపుకో, అది నా కోరిక తప్ప నాకు అక్కర్లేదు. 3, మా గురువుగారు నాకు ఇచ్చిన ఆదేశం ఏమిటంటే ఇక్కడ పుష్పవాటిక పెంచి దండలు కట్టమని. దండలు కడుతూ ఉంటాను, నీకు ఇస్తూ ఉంటాను. అందులో నా ప్రాణం పోతే నా గురువుగారికి ఇచ్చిన మాటలో ఆయన సేవలో నా ప్రాణం పోయింది, కాబట్టి నాకు ఏమీ బెంగలేదు, నీ చేయించుకోను వైద్యం అన్నారు. ఆయన వైద్యం చేయించుకోకపోయినా ఆయనకి తగ్గిందండి, అంతా అనుగ్రహించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈయన పుష్పవాటిక పెంచితే వెంకటేశ్వర స్వామి వారు ఈయన భక్తిని లోకానికి తెలిసేటట్టు చెయ్యాలన్న ఉద్దేశ్యంతో 8 రోజుల పాటు ప్రతిరోజు పద్మావతి అమ్మవారితో కలిసి ఆ వనంలోకి వచ్చి పువ్వులన్నీ కోసేసుకుని తలలో పెట్టేసుకుని మెళ్ళో వేసేసుకుని అవన్నీ తుంపేసి కింద పారేసి ఆ శుభ్రంగా పెట్టిన నైవేద్యం తినేసి వచ్చేసి ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అంటారే నరసింహస్వామి అన్నమాచార్యులు వారు. అలా
శుభ్రంగా తాంబూలం వేసేసుకుని ఆ తాంబూలం అంతా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేసి వెళ్ళిపోతుండేవారు. 8 రోజులైంది దొంగ దొరకడం. శిష్యులందరినీ కూర్చోబెట్టారు, దొరకలేదు. 9వ రోజు పెద్దవారపడక అనంతార్యుల వారు నేనే పట్టుకుంటానా దొంగనని చెప్పి ఆ రోజు రాత్రి ఓ చెట్టు చాట్న కూర్చున్నారే. వెంకటేశ్వర స్వామి వారు అసలు ఏం చేస్తాడో చూద్దామని తను రాజకుమారుడి వేషం, పద్మావతి అమ్మవారికి ఓ రాజకుమార్తె వేషం వేసి ఇద్దరూ కలిసి ఆ తోటలోకి వచ్చారు. వచ్చి పువ్వులు కోసేస్తున్నారు, పద్మావతి అమ్మవారి కొప్పులో పెడుతున్నారు. ఇద్దరు కిలకిల నవ్వుకుంటున్నారు, సంతోషంగా వెళ్ళిపోతున్నారు. చూశారు అనంతార్యుల వారు. ఓహో, వీళ్ళిద్దరిని కలిపి పట్టుకోవాలరా అనుకున్నారు. ఈయన ఆలోచన వెంకటేశ్వరుడికి తెలియదండి. ఇద్దరినీ కలిపి పట్టుకోవాలనుకుంటున్నాడు. పెద్ద ఆయన పరిగెత్తలేడు కదా, ఇద్దరినీ కలిపి ఎలా పట్టుకుంటాడో చూద్దామని చెప్పి పద్మావతి అమ్మవారి చెయ్యట్టుకుని ఇలా ఇలా ఊపుతూ విహారం చేస్తున్నారు. ఇద్దరి చేతులు కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి 2 చేతులతో ఇద్దరి చేతులు కలిపి పట్టుకోవచ్చని అనంతార్యుల వారు పరుగున వెళ్ళి ఇద్దరి చేతులు పట్టుకున్నారు. పట్టుకుని, మీ తాతగారి సొమ్ము అనుకుంటున్నారా ఈ తోట? నేను వెంకటేశ్వరుడి పూల కోసం పెంచితే నువ్వు నీ భార్యకి పూలన్నీ పునికి కొప్పులో పెడతావా? రా, నిన్ను కట్టేస్తాను, ఎవరో తెలియట్లేదు చీకట్లో సరిగ్గానన్నారు. వెంకటేశ్వర స్వామి వారు ఆ చెయ్యి మెల్లిగా విడిపించుకుని పారిపోయారు. పిచ్చి తల్లి పద్మావతీదేవి దొరికేసింది. ఈవిడ్ని తీసుకెళ్ళి ఓ సంపంగి చెట్టుకి కట్టేశారు. కట్టేసి, ఎవరు నువ్వు, మీ ఆయన ఎవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు పూలు కోశారని అడిగారు. ఆవిడంది, మా ఆయన ఎవరంటే భర్త పేరు చెప్పకూడదు, మేము ఆయన రాజకుమారుడు, నేను ఆయన భార్యని, విహారానికి ఎడదాన్ని రమ్మన్నారు, నేను వచ్చాను. భర్త ఎక్కడికి తీసుకెడితే అక్కడికి వస్తాం కదా ఆడవాళ్ళం. ఆయన పువ్వులు కోసారు, తల్లో పెట్టారు, సువాసిని సంతోషంగా పెట్టించుకుంటాను కదా, దీనికి నన్ను కోప్పడితే ఎలా నాన్నగారండి, నేను మీ కూతురు లాంటి దాన్ని విడిచిపెట్టేయండి అంది. అన్నా, ఇన్ని మాటలు నేర్చావు, పైగా నాన్నగారండి అంటున్నావా, నీ కూతురునంటున్నావా, ఒక్కనాటికి విడిచిపెట్టను, తెల్లవారితే కానీ నీ ముఖం స్పష్టంగా కనబడదు. ఇప్పుడు కట్టెళ్ళి నేను దీపం పట్టుకొచ్చే లోపల మీ ఆయన జారిపోయి నువ్వు జారిపోతావేమో, నిన్ను కట్టేసి ఇక్కడ కూర్చుంటే ఎవడి కోసం రాడు, పెళ్ళం కోసం ఆయనే వస్తాడని సంపగేట్టుగా అమ్మవారిని ఉత్తరీయంతో కట్టేసి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నారు. అక్కడ తెల్లవారిపోయింది, సుప్రభాతం వేళయింది, తలుపులు తీశారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సన్నిధిగోళ్ళు వెళ్ళాడు, ఇలా చూశాడు, లక్ష్మీదేవి లేదు. హడిలిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ అర్చకులు ఏమైనా పట్టుకుపోయారేమో అని గద్దించారు. వెంకటేశ్వర స్వామి వారు అప్పుడు చెప్పారు, లక్ష్మీదేవిని కట్టేశాడు అక్కడ అనంతార్యుల వారు, నచ్చ చెప్పి తీసుకురండి అన్నారు. అంటే అప్పుడు వెళ్ళి, అయ్యో నువ్వు కట్టేసింది ఎవరినో తెలుసా, లక్ష్మీదేవిని కట్టేశావయా, పద్మావతి అమ్మవారిని అంటే అప్పుడు ఆవిడ కాళ్ళ మీద పడి ఆవిడ వెంటనే చిన్నపిల్ల కింద మారిపోయారు. మారిపోయి, నువ్వు తండ్రి అని నిన్ను పిలిచాను, పట్టికెళ్ళి మా ఆయనకి ఇచ్చేయమన్నాను, నువ్వు రాత్రల్లా నన్ను కట్టేసి పుట్టింట్లో అట్టె పెట్టుకున్నట్టు అట్టె పెట్టుకున్నావు, కాబట్టి ఇప్పుడు కూతుర్ని పట్టుకెళ్ళి కన్యాదానం చేసినట్టు నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి నా స్వామికి ఇచ్చేయండి అంటే ఆయన పద్మావతి అమ్మవారిని చంటిపిల్ల రూపంలో ఎత్తుకుని పట్టుకెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చారు. ఇస్తే వెంకటేశ్వర స్వామి వారు, పిల్లనిచ్చావు కాబట్టి ఇవాళ నుంచి అనంతార్య నిన్ను మామగారు మామగారు అని పిలుస్తానన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి మామగారు అయ్యారండి ఆయన. అయి ప్రతి సంవత్సరం మామగారికి సంప్రదాయం ఉండాలి. ఏమిటదంటే ఏదో ఒక వంక పెట్టి, అల్లుడు కట్టుకున్నాడా కట్టుకోలేదా పక్కన పెట్టండి, కట్టుకుంటే మంచిది, అసలు అంచున్న పంచోటిస్తూ ఉండాలి, పంచెల చాపు. ఎందుకంటే అంచున్నటువంటి పంచ గోచిపోసి కట్టుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ కుట్టించిన ప్యాంటు చొక్క ఆయుర్దాయ కారకాలు కావు, అందుకే పంచెల చాపే పెడతారు. గోచి పోసి పంచ కట్టుకోవాలి కూడా. ఏదైనా వైదిక కార్యం జరిగితే గోచి పోసి పంచ కట్టుకుని ఎడంబుధం మీద ఉత్తరీయం ఎవరు వేసుకుంటాడో వాడు 10 కాలాలు ఆయుర్దాయంతో ఉండి భార్యా సహితుడై అనేకమైన దైవ కార్యాలు చేస్తాడు అని వేదంలో పటలపన్నం చెప్తోంది. కాబట్టి మరి అల్లుడికి పంచల్సా పెట్టాలి కదా. ఏ రోజున పట్టికెళ్ళి పద్మావతి అమ్మవారిని వెంకటరమణుడికి ఇచ్చారో ప్రతి సంవత్సరం అదే రోజున పంచల చాప ఒకటి పట్టుకెళ్ళి అనంతార్యుల వారు వెంకటరమణుడికి సమర్పణం చేస్తుండేవారు. ఆ రకంగా ఆయన మామగారు అయ్యారు. ఇంకా చిత్రం ఏమిటంటే, ఆయన కొండ మీదకి వచ్చినటువంటి తొలి రోజులలో పుష్పవాటిని పెంచడం కోసమని చెప్పి ఆ మట్టి అంతా తవ్వుతున్నారు. తవ్వుతుంటే చూశారు వెంకటేశ్వర స్వామి వారు, అయ్యో పాపం ఈయన భార్య నిండు గర్భిణి, తెట్ట మొయిలేపోతోంది, ఈయనేమో ఆ మట్టి తవ్వుతున్నాడు అని ఆయనే ఓ పిల్లాడి రూపంలో వచ్చి, తాత తాత నేను మొయ్యనా ఈ మట్టి అన్నారు. నువ్వేమీ మొయ్యక్కర్లేదు, అవతల బాగున్నారు. అంటే పాపం ఆవిడ వస్తోంది, మట్టి తట్ట తీసుకెడుతోంది. ఆయన అన్నారు, అతను ఎలాగో ఒప్పుకోలేదని ఆవిడ దగ్గరికి వెళ్ళి,
అమ్మా అమ్మ నేను ఈ మట్టి తట్ట పట్టుకెడతాను తల్లి అన్నారు. సరే పట్టుకెళ్ళమంది ఆవిడ. ఆ మట్టి తట్ట తీసుకెడుతున్నారు, మట్టి పోసేస్తున్నారు, మళ్ళీ ఖాళీ తట్ట తీసుకొస్తున్నారు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పెడుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారి తట్టిన ఆ అనంతార్యుల వారు తవ్వినటువంటి మట్టి తట్ట మళ్ళీ పట్టుకెడుతున్నారు, మళ్ళీ ఖాళీ బుట్ట పట్టుకొస్తున్నారు. పిల్లవాడు తీసుకురావడంలో చాలా తొందరగా మట్టి తట్ట పట్టుకెళ్ళి ఖాళీ తట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. ఏమిటి నిండు గర్భిణి ఇంత తొందరగా మట్టి తట్ట పట్టుకెళ్ళి పట్టుకొచ్చేస్తోందని వెనక్కి తిరిగి చూశారు. ఈ పిల్లాడే పట్టుకుపోతున్నాడు. ఒరే మా గురువుగారు మమ్మల్ని చేయమంటే నువ్వెవరివిరా మధ్యలో నువ్వు కూడా చేస్తున్నావు ఈ పని, వద్దంటే వెంటబడుతున్నావు, ఉండి నీ సంగతి చెప్తానని ఆ పంచే ఎగ్గట్టా పిల్లాడి వెంటబడ్డారు. స్వామి అసలే నల్లగా ఉంటారు కదండి, నీలమేఘ సంకాశంగా. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ తమాల వృక్షం ఎక్కేశారు. చీకటి చెట్టు అంటారు దాన్ని. ఆ కొమ్మల్లో కలిసిపోయారు. ఈయనేమో పెద్ద ఆయన, చెట్టు ఎక్కలేదు. ఆ పిల్లాడేమో పైనుంచి కిందకి దిగాడు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి వారు అన్నారు పైనుంచి, తాత తాత నేను కిందకి దిగుతాను, నన్ను కొట్టకుండా ఉంటావా? నన్ను నువ్వు కొట్టకుండా ఉంటే నేను నీకు కిందికి దిగొచ్చిన తర్వాత నేను కట్టుకున్నటువంటి బంగారు జరీ ఉన్నటువంటి ఈ పట్టు పంచ, నేను వేలికి పెట్టుకున్నటువంటి ఉంగరం, నా మెడలో ఉన్న హారం నీకు ఇచ్చేస్తాను, కొట్టకు తాత వెళ్ళిపోతానన్నారు. అంటే నేను ఎలాగో చెట్టు ఎక్కలేను, ఈ పిల్లాడి దిగొస్తే అంతే చాలని ఆయన అన్నారు. సరే దూరంగా నించుంటాను, దిగిరా, దిగొచ్చి అవి నాకు ఇచ్చేయి, నేను పట్టుకుపోతాను, వెళ్ళిపోన్నారు. ఎలాగో అలా పట్టుకుందాం. ఆ పిల్లాడు కిందికి దిగొచ్చాడు. ఈయన పట్టుకుందాం అనుకున్నారు, ఆ పిల్లాడు పారిపోయాడు. పారిపోతే ఈయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. చెట్టు కూడా దిగి పారిపోతున్నాడు, రమణకి ఇస్తానన్నది కూడా ఇవ్వకుండాను అని ఆ పిల్లాడు వెంటబడ్డారు. ఆ పిల్లాడు గుళ్ళోకి వెళ్ళిపోయి గుడి తలుపులు వేసేసుకుంటున్నాడు. ఆయన కోపం వచ్చి చేతిలో ఉన్న గుణపం విసిరితే ఆ గుణపం వెళ్ళి ఆ పిల్లాడి గడ్డానికి కొట్టుకుని ఆ గడ్డం బద్దలై అందులోంచి నెత్తురు కారుతాం. తలుపు ఎంతోసేపు కొట్టారు, ఆ పిల్లాడు తలుపు తీయలేదు. ఈయన వెళ్ళిపోయి ఏదో ఆ తోటగా మట్టి అంతా తవ్వారు. సాయంకాలం స్నానం చేశారు, పూలదండలు పట్టుకుని వెంకటేశ్వర స్వామి వారికి వేద్దామని వచ్చారు. తీరా తలుపులు తీసేటప్పటికి గడ్డమంతా వాచిపోయి బద్దలైపోయి నెత్తురు ధారలు అట్టలు కట్టి ఉన్నారు వెంకటేశ్వర స్వామి వారు. అప్పుడు చూసి బాధపడ్డారు. అయ్యో స్వామి ఇలా ఉన్నామేమన్నారు. ఇలా ఉన్నామేమంటే పోన్లే పాపం అంత కష్టపడుతున్నామని మట్టి తట్ట మోద్దామని పిల్లాడి రూపంలో వచ్చాను, నువ్వేమో నా మీద గుణపం విసిరావు, ఇదిగో నా గడ్డం బద్దలై నేను ఇంత బాధపడుతున్నాను అంటే ఆయన అన్నారు, నన్ను క్షమించండి ఈశ్వర అన్నారు. కాదు, నీవు ఎంత గురుభక్తితో, ఎంత నా మీద భక్తితో, ఎంత కష్టపడి ఇక్కడ పుష్పవాటి నిర్మించావో లోకానికి అంతటికీ తెలియడం కోసం అనంతార్యుల వారు ఆ రోజు విసిరినటువంటి గుణపం వలన తగిలిన దెబ్బ అని తెలియడానికి నేను ప్రతిరోజు గంధపు ముద్ద గడ్డం మీద పెట్టుకుని నిలబడతాను. వెంకటేశ్వర స్వామి వారు ఎందుకండి ఇక్కడ ఇప్పుడు గంధం పెట్టుకుంటారు అని అడిగిన వాళ్ళకి ఈ కథ చెప్తే నీ పేరు ఈ ఘట్టాన్ని చెప్పినప్పుడు నేను విని మురిసిపోతుంటాను, మళ్ళీ నువ్వు జ్ఞాపకానికి వచ్చి అన్నారు. అందుకే వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద ఓ గంధంతో ఓ చిన్న చుక్కోటి పెడుతూ ఉంటారు ఇక్కడ. అటువంటి మహానుభావుడు దెబ్బ కొడితే పడ్డం కాదు, ఆయన కట్టుకున్న బంగారు జరీ పంచ, చేతి ఉంగరం, ఆయన మెళ్ళో గొలుసు అనంతార్యుల వారికి బహూకరించారు. అందుకని ఒకరా ఇద్దరా ఇలా ఎంతమంది తరించారు. అలాగే వెంకటాచల క్షేత్రంలో ఆనంద నిలయము అని ఒక విమానం, ఆనంద నిలయము అనబడేటటువంటి విమానాన్ని నిర్మించిన వాడు తొండమాన్ చక్రవర్తి. ఆ తొండమాన్ చక్రవర్తి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో జన్మించినవాడు. సువీరుడు అని ఒక రాజు, ఆ సువీరుని కుమారుడు సుధర్ముడు. ఆ సుధర్ముడు ఒకానొకప్పుడు శేషశైలం దగ్గరికి వెళ్ళాడు. అంటే మన ఇప్పుడు కపిలతీర్థం ఉంది కదా, ఆ కపిలతీర్థం దగ్గరికి వెళ్ళి కపిలతీర్థం దగ్గర స్నానం చేసి విహరిస్తున్నాడు. ఆయనకి ఒక నాగకన్య కనపడింది. ఆయన ధనంజయుడు అనబడేటటువంటి నాగరాజు యొక్క కుమార్తె. ఆమెని ఈయన చూసి మోహించారు, నిన్ను నా భార్యగా స్వీకరిస్తానన్నారు. ఆవిడంది, నేను నీకు భార్యని కావాలి అంటే మా నాన్నగారి కోరిక ఒకటి తీర్చబడాలి. మా నాన్నగారి కోరిక ఏమి అంటే సుక్షత్రియుడైన వానికి మాత్రమే నన్ను ఇచ్చి వివాహం చేస్తానన్నారు. ఆయన అన్నాడు, నేను సుక్షత్రియుణ్ణి కాబట్టి నన్ను వివాహం ఆడన్నారు. గాంధర్వ విధిని ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆ కపిలతీర్థం పక్కన ఉన్నటువంటి దొండతీగల పొదలలో ఇద్దరూ కలిసి విహారం చేశారు. కొంతకాలం అయిపోయిన తర్వాత రాజు తిరిగి రాజధానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడంది, నేను పాతాళలోకంలో మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నీతో నేను కలిసి తిరిగినటువంటి జీవితం యొక్క ఫలితంగా నా కడుపున ఒక కొడుకు పుడతాడు.
ఆ కొడుక్కి 16 సంవత్సరముల వయసు వచ్చిన తరువాత నేను నీ దగ్గరికి పంపిస్తాను, కొడుకుని ఎలా గుర్తుపడతావు అని అడిగింది. ఆయన అన్నాడు, నేను నా వేలి ఉంగరాన్ని ఇస్తాను, ఈ ఉంగరం పిల్లవాడు పెట్టుకుని మనిద్దరం ఏ దొండతీగల పొదలలో విహరించామో ఆ దొండతీగల్ని నడువుకి చుట్టుకొని ఆ పిల్లవాడు రాజ్యంలో నా దగ్గరికి వస్తే నేను వెంటనే వాడిని గుర్తుపడతాను, గుర్తుపట్టి అర్ధరాజ్యాన్ని వాడికి కూడా ఇస్తాను అన్నాడు. ఆ సుధర్ముని యొక్క కుమారుడు ఆకాశరాజు. ఈ నాగకన్యకి పుట్టినటువంటి పిల్లవాడు తొండమాన్ చక్రవర్తి. ఈ పిల్లవాడు పాతాళలోకంలోంచి పైకొచ్చినప్పుడు శేషశైలం దగ్గర కపిలతీర్థం దగ్గర ఉన్నటువంటి దొండతీగలు నడువుకి చుట్టుకుని వెళ్ళి రాజుకి కనపడిన కారణం చేత ఆయన్ని తొండమాన్ అని పిలిచారు. ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయ విమానాన్ని వెంకటేశ్వరుని యొక్క కోరిక మేరకి నిర్మాణం చేశాడు. అందుకే ఆనంద నిలయ విమానం చూడగానే మనకి తొండమాన్ చక్రవర్తి జ్ఞాపకానికి వస్తారు. ఒకరా ఇద్దరా, ఎంతమంది అనుగ్రహింపబడ్డారో, ఎంతమందితో మాట్లాడారో అక్కడే విష్ణు స్వరూపంగా అనుగ్రహించాడు మహానుభావుడు. మహాభారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ద్వాపర యుగంలో పాండవులు బాధపడుతున్నారు కుంతీ సహితంగా. అయ్యో, ఇంతమంది బంధువుల్ని తెగటార్చాం, ఇంతమంది మా చేతిలో ప్రాణాలు కోల్పోయారు, ఎలా ఈ పాపం పోతుందని. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, మీరు కొంతకాలం వెంకటాచల పర్వతం మీద నివాసం ఉండండి, ఉండి ప్రతిరోజు అక్కడ దగ్గరలో ఉన్న తీర్థంలో స్నానం చెయ్యండి, మీకు కలిగినటువంటి దోషం పోతుంది అన్నారు. అప్పుడు పాండవులు కుంతీదేవితో సహా ద్రౌపదితో సహా వెంకటాచల పర్వతం మీదకొచ్చి కొంతకాలం నివాసం ఉండి అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి పాపాన్ని పోగొట్టుకున్నారు. పాండవులు స్నానం చేసి పాపాన్ని పోగొట్టుకున్న తీర్థం గనక దానికి పాండవ ఎంత భక్తుడంటే ఆయనకి శ్రీరంగం వెళ్ళిపోవాలని కోరిక. ఆయనకి భగవంతుడి మీద ఎంత భక్తో భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులంటే అంత భక్తి. ఆయన ప్రతిరోజు ఇంక నేను శ్రీరంగం వెళ్ళిపోతానని బయలుదేరేవారు. మంత్రులు, ఇంత గొప్పగా పరిపాలన చేసేటటువంటి ప్రభువు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతే రేపొద్దున్న మన్ని రక్షించేవాడెవడు? అందుకని ఈయన ఎలా అయినా వెళ్లకుండా చూడాలని ఏ రోజుకు ఆ రోజే ఈయన బయలుదేరగానే కొంతమంది ఎదురొచ్చేటట్టుగా చేసేవారు. అయ్యా, మేమేదో పక్క రాజ్యం నుంచి వస్తున్నాం, మీరు పరమభాగవతోత్తములని విన్నాం, మీ దగ్గర ఆతిథ్యం పొందుదామని వస్తున్నామనేవాళ్ళు. వాళ్ళు భగవంతుడి కోసం శ్రీరంగం వెళ్ళడం కన్నా ఈ భాగవతులకు ఆతిథ్యం ఇవ్వడం మంచిది అని ఆయన మళ్ళీ కోటలోకి వెళ్ళిపోతుండేవారు. రోజు భాగవత కైంకర్యం కోసం ఆయన బయటికి రావడం, లోపలికి వెళ్ళిపోవడం. ఆయనది ఎంత భక్తో తెలుసా అండి. ఆయన ఒకసారి పౌరాణికులు చెప్తున్న రామాయణ ప్రవచనం వింటున్నారు. ఆ ప్రవచనం చేస్తూ చేస్తూ పౌరాణికులు అన్నారు, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ ఒక పర్ణశాలలో ఉండగా అకస్మాత్తుగా ఖరదూషణులనబడేటటువంటి 14,000 మంది రాక్షసులు యుద్ధానికి వచ్చారు. లక్ష్మణుణ్ణి సీతమ్మని దగ్గరలో ఉన్న గుహలోకి పంపి ఒక్క రామచంద్రమూర్తే 14,000 మందితో యుద్ధం చేస్తున్నారు అని అక్కడ వరకు చెప్పారు. అక్కడ వరకు చెప్పగానే ఆయన ఎంత పారవస్యం పొందేవారంటే కులశేఖరాల వారు, తీసుకురండి నా ధనస్సు బాణాలు అని వెంటనే రథం ఎక్కి మనం కూడా వెళ్ళిపోదాం పదండి, రాముడికి సాయం చేద్దామని రథం ఎక్కి వెళ్ళిపోతున్నారు. అయ్యి బాబు, ఇదేమిటికి రామాయణం పూర్తిగా వినకుండా వెళ్ళిపోతున్నాడు ఈయన, ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు రాముడికి సాయం చేస్తాడు అని మళ్ళీ పౌరాణికులు గబగబా ఆయనకి ఎదురొచ్చి, అయ్యా యుద్ధం పూర్తయిపోయింది, 14,000 మంది మరణించారు, రామచంద్రమూర్తి సంతోషంగా సీతమ్మ తల్లిని కౌగిలించుకుని ఎంతో ప్రసన్నుడై ఆనందంగా ఉన్నాడు, ఇలాంటప్పుడు మీరు ఎడితే బాగుండదు, వాళ్ళ ఏకాంతవాసానికి భంగం వస్తుందన్నారు. అయితే రేపు ఎడదాని లేండి అని మళ్ళీ కోటలోకి వెళ్ళిపోయారు. అంత భక్తి ఆవేశం కులశేఖరాల వారిది. ఒకనకొకప్పుడు ఆయన రామాయణం వింటుంటే రామరావణ యుద్ధం చెప్తున్నారు. రావణుడు రామచంద్రమూర్తిని ఇంత కష్టపడతాడా, పదండి చతురంగ బలాలతో మనం రాముడికి సాయం చేద్దామని మళ్ళీ రథం ఎక్కేశారు. ఎక్కేస్తే అయ్యా రావణ సంహారం అయిపోయిందని వెంటనే ఇంకా మిగిలిన ఘట్టాలు వదిలేసి రామరావణ యుద్ధం, రావణ సంహారం వెంటనే చెప్పేసి మళ్ళీ ఆయన కోటలోకి తీసుకొచ్చేసారు. అంతటి భక్తుడు. ఆయన జీవితంలో కోరుకున్నది ఏమిటో తెలుసా అండి? ఈశ్వర, నేను ఏదై పుట్టానన్న దానితో నాకు సంబంధం లేదు. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదనది. నేను ఏమై పుట్టాను అన్నదాంతో నాకు కోరిక లేదు. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అంటారు శంకరులు. ఏ శరీరమైనా పర్వాలేదు, కానీ నాకు మాత్రం ఎప్పుడూ నువ్వు కనబడుతూ ఉండాలి.
నేను అలా చూడ్డానికి వీలైనటువంటి రూపాన్ని నాకు కృప చెయ్యి అని అడిగారు. అలా అడిగినందుకు వెంకటేశ్వర స్వామి వారి రూపంలో శ్రీమన్నారాయణుడు కులశేఖర ఆళ్వార్లకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా ఉండేటటువంటి మొట్టమొదటి గడప ఆయనే. అందుకే ఆ గడప రూపంలో అక్కడ ఉండేటటువంటి వ్యక్తి కులశేఖర ఆళ్వార్లే ఉంటారు. అందుకే ఆ గడపని కులశేఖర ఆళ్వార్పడి అని పిలుస్తూ ఉంటారు. ఆ దేవాలయంతో ఎంతమందికి అనుబంధమో మీరు ఇలా దాటి లోపలికి వెళ్ళగానే శంఖనిధి పద్మనది దాటి గడప దాటిలా లోపలికి వెళ్ళగానే అనంతార్యుల వారు విసిరినటువంటి గుణపం ఇప్పటికీ కుడి చేతి గోడ మీద కనబడుతుంది. మీరు ఇంకొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తల తిప్పగానే ఇప్పటికీ వెంకటపతి రాయలు, అచ్యుతరాయలు, వరదాజి అమ్మాణ్ణి ముగ్గురు ఎడంచేతి పక్కన ఉంటారు. మీరు ఇలా కుడి చేతి పక్కకి చూస్తే శ్రీకృష్ణదేవరాయల వారు, ఆయన భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి. విచిత్రం ఏమిటో తెలుసా అండి? రాయలవారు తాను బ్రతికుండగా తన విగ్రహాలు చేయించుకుని తాను అక్కడ పెట్టుకున్నాడు. నేను ఇలా స్వామివారి దర్శనం చేస్తూ ఇక్కడ ఉండిపోతే చాలు నా విగ్రహం అని తాను బ్రతికుండగా పెట్టుకున్న మూర్తి. రాయలవారు ఆ చుట్టుపక్కలకు వస్తే ఉదయగిరి ఆ ప్రాంతాల్లో ఆయన ఉంటే అంచెలంచెల ఘంటామంటపాలు పెట్టించుకున్నాడు కొండల మీద. వెంకటేశ్వర స్వామి వారికి మహానైవేద్యం అవగానే గంట కొట్టేవారు. ఇక్కడ గంట కొడితే ఈ గంట విని మళ్ళీ అంత దూరంలో గంట కొట్టేవారు, మళ్ళీ ఆ గంట విని ఇంకొంత దూరంలో గంట కొట్టేవారు. అలా అంచెలంచెల ఘంటామంటపాలు శ్రీకృష్ణదేవరాయల వారు విడిది చేసిన కోట వరకు ఉండేవి. ఈ అంచెలంచెల గంటలు వింటూ అక్కడ ఉన్న గంట వింటే వెంకటేశ్వర స్వామి వారికి మహానైవేద్యం అయిపోయిందని గుర్తు. ఆ మహానైవేద్యం అయిపోయిందన్న గుర్తుగా వినపడిన గంట విన్న తర్వాత కృష్ణదేవరాయల వారు భోజనం చేసేవాడు. కాబట్టి అంతటి మహాభక్తుడు. అందుకే ఆయన తాను బ్రతికుండగానే తన విగ్రహాలను అక్కడ పెట్టుకున్నాడు. మీరు వెంకటాచల క్షేత్రానికి వెళ్ళడం అంటే అత్యంత బాధాకరమైన విషయం ఇవాళ ఏమైపోయిందో తెలుసా అండి? పరుగులే. అసలు ఆ గడప దాటిన దగ్గర నుంచి ఓ పిచ్చి పరుగు. నేను కాదంటలేదు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారే సమస్త తీర్థ పితృదేవత దేవతాస్వరూపుడు అని పిలిచింది స్కందపురాణం. ఆయన్ని చూడాలన్న ఆర్తి మంచిది, కానీ మీరు క్షేత్ర వైభవాన్ని ఇప్పుడు అనుభవిస్తారు. అయ్యో ఇంతటి మహానుభావులు, ఒక చిన్నస్వామి దీక్షితరికి ఇక్కడే నోరొచ్చింది. ఇంతమంది మహానుభావులు తిరుగాడిన ప్రదేశమని మీరు అవన్నీ చూసి ఆనందం అనుభవించకుండా కేవలం దేవాలయంలోకి పరుగు కింద వెళ్ళిపోతుంటే అసలు మహాపురుషుల యొక్క స్పర్శ చేత కలిగినటువంటి ఆ వైభవాన్ని అనుభవించగలిగిన స్థితి ఎప్పుడు కలుగుతుంది? మీరు అవి చూసి కొంచెం ముందుకెడితే రంగనాయకుల మంటపం అని ఉంటుంది. ఇప్పటికీ మీరు కొంచెం ఓపిగ్గా దాని ముందు కూర్చుని అద్దాల మంటపం దగ్గర ఉన్న అరుగు మీద కూర్చుని ఎదురుగుండా చూస్తే, అంటే అంత కూర్చొనిచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది, కానీ మీరు నడుస్తూ చదవలసి ఉంటుందని నేను చెప్పవలసి ఉంటుందేమో బహుశా. ఒక పెద్ద ఇత్తడి ప్లేటుతో ఒక బోర్డు ఒకటి పెట్టి ఉంటుంది. మాలిక్ కాఫూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్రకు వచ్చి ఆఖరికి శ్రీరంగ క్షేత్రాన్ని కూడా కొల్లగొట్టేస్తుంటే శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తి అయినా రక్షింపబడాలని ఆయన్ని తీసుకొచ్చి వెంకటాచలం కొండ మీదకి వాళ్ళు ఎక్కరు కాబట్టి తీసుకొచ్చి వెంకటాచలంలో పెట్టేశారు. ఆయన్ని అక్కడే ఉంచి ప్రతిరోజు ఆరాధన చేసేవారు ఉత్సవమూర్తిని. ఆయన మూర్తి అక్కడ ఉండి సేవలు అందుకున్న కారణంగా దానికి రంగనాయకుల మంటపము అని పేరు వచ్చింది. సాళువ నరసింహరాయలు కట్టించాడు పక్కన ఉన్నటువంటి తిరుమలరాయ మంటపం. అలాగే మీరు కొంచెం ముందుకెళ్ళి చూస్తే రాజా తోడరమల్లని ఉంటారు మహానుభావుడు. ఆ మూర్తుల్ని చూడ్డానికే విచిత్రంగా ఉంటారు. దాని పక్కనే ఒక ఆయన డప్పు ఒకటి పెట్టుకుని సుప్రభాతం వేళకెడితే ఆ డప్పు కొడుతూ కూర్చుని ఉంటాడు. ఆ రాజా తోడరమల్, ఆయన తల్లిగారి పేరు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మోహనాంగి, భార్య గారి పేరు పితాబి. వాళ్ళ ముగ్గురి యొక్క మూర్తులు అక్కడ ఉంటాయి. ఆయన వెంకటాచల క్షేత్రాన్ని ఆంగ్లేయులు పాడు చేయకుండా కర్ణాటక నవాబ్ గారి యొక్క పక్షాన సైన్యాధిపతి అయి ఈ వెంకటాచల క్షేత్రాన్నంతటినీ కూడా ఆంగ్లేయ సిపాయిలకి దొరకకుండా క్షేత్ర రక్షణ చేసినటువంటి మహానుభావుడు ఆ రాజా తోడరమల్. ఆ మిగిలినటువంటి మూర్తులు అక్కడే ఉంటాయి. కాబట్టి వెంకటాచల క్షేత్రం ఎంతమందితోటో అనుబంధాన్ని పొంది ఉంటుంది. అటువంటి క్షేత్రంలో అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? వెంకటాచలంలో
వెంకటాచలంలో చాలా శక్తివంతమైన స్థానంగా చెప్పబడి అత్యంత పవిత్రంగా భక్తులైన వారు భావన చేసేటటువంటి ఒక ప్రదేశం ఒకటి ఉంది. అది మీరు ధ్వజస్తంభాన్ని దాటి ముందుకు వెళ్ళగానే ఒక గడప వస్తుంది. ఆ గడప దాటి మీరు లోపలికి దిగుతుంటే ఎదురుగుండా ఒక గాజు పేటికలో రంగనాయక స్వామి పడుకుని కనపడతారు. అక్కడ శ్రీరంగనాథుడు, శ్రీరంగం క్షేత్రంలో ఉండే రంగనాయకులు కనపడతాడు. మీరు ఇలా ఎడం పక్కకి వెళ్ళి చూస్తే, అమ్మ మీరు ఆ పిల్లాన్ని తీసుకుని పక్కకి వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళండి, కంచి వరదరాజస్వామి వారు కనపడతారు. ఎదురుగుండా రంగనాయక స్వామి, పక్కన కంచి వరదరాజస్వామి, లోపలికెడితే వెంకటరమణమూర్తి, ముగ్గురు ఒక త్రికోణంగా ఉంటారు. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ఆ గరుడాళ్వారిని దాటగానే మీరు అత్యంత శక్తివంతమైనటువంటి ఈ కంచి వరదరాజస్వామి, ఇక్కడ రంగనాయక స్వామి, అక్కడ వెంకటరమణ స్వామి, ముగ్గురి మధ్యలో ఉండేటటువంటి ఆ త్రికోణం మధ్యలోకి గరుడాళ్వారి ఎదురుగుండా వెళ్ళినప్పుడు మీరు నిలబడగలిగి ఉంటారు. అంటే అత్యంత శక్తివంతమైన క్షేత్రములు ఏ ఉన్నాయో కంచి వరదరాజులు, శ్రీరంగం రంగనాయకులు, వెంకటాచలం వెంకటరమణుడు, ఆ ముగ్గురి మధ్యలోకి వెళ్ళి నిలబడగలిగినటువంటి స్థితి మీకు వెంకటరమణ దర్శనమునందు కలుగుతుంది. అలాగే రంగదాసు అని ఒక మహానుభావుడు, గోపీనాథుడు అని పేరు కలిగినటువంటి వైఖానసుడు ఒక ఆయన ఒకప్పుడు కృష్ణ భగవానుడి దర్శనం కావాలని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై ఇప్పుడు కృష్ణావతారంగా భూమి మీద తిరగట్లేదు, ఆ కృష్ణుడే వెంకటరమణుడిగా ఉన్నాడు, వాల్మీకంలో ఉన్నాడు, తింత్రిణీ వృక్షం కింద వెంకటాచల క్షేత్రంలో, నువ్వు వెళ్ళి వెంకటరమణుడిని సేవించు అన్నారు. ఆ గోపీనాథుడు అనబడినటువంటి వైఖానసుడు ఆయన రోజు వెంకటరమణ స్వామికి కావలసినటువంటి పుష్పహారాలు, నిత్యార్చన, నైవేద్యం సమర్పణ చేస్తుండేవాడు. ఈయన్ని కలుసుకోవడం కోసమని రంగదాసు అనబడేటటువంటి ఒక వ్యక్తి, ఆయన కారణజన్ముడు, ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి గోపీనాథుడిని కలిశాడు. ఆ గోపీనాథుడి పని ఏమిటంటే ప్రతిరోజు వెళ్ళి స్వామి పుష్కరిణిలో నీళ్లు పట్టరావాలి, ఆ నీళ్లతో వెంకటరమణ స్వామి అభిషేకం అంటే ఆయన స్నానం చేసేవారు. ఒక రోజున ఈ ఈ అక్కడ ఉన్నటువంటి ఆ అబ్బాయి స్వామి పుష్కరిణి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీళ్లు పట్టుకొద్దామని బిందె ముంచుతున్నాడు. గంధర్వులు తమ భార్యలతో కలిసి అక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఆ గంధర్వ మిథునాన్ని చూశాడు. అది చూసి వాడు తెల్లబోయి అలా ఉండిపోయాడు. అతను గొప్ప ఇంద్రియజయం కలిగినటువంటి వాడు. కానీ ఆ రోజున కామమోహితులై మిథున దశలో ఉన్నటువంటి ఆ గంధర్వుని యొక్క భార్యాసహితుడైనటువంటి ఆ స్థితిని చూసి ఈయన అక్కడే ఉండిపోయాడు చాలాసేపు. ఉండిపోయి ఈ రంగదాసు తర్వాత ఆ నీళ్లు పట్టుకుని ఆ బిందె పట్టుకుని వచ్చాడు. వస్తే ఈ గోపీనాథుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది వైఖానసుడికి. వచ్చి ఇంతసేపటిగా వస్తావు, స్వామివారికి ఎంత ఆలస్యమైంది అర్చన అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఇది నేను కావాలని సృజించినటువంటి నా లీల, ఇందువల్ల ఒక మహోత్తరమైనటువంటి విషయం జరగబోతోంది రాబో కాలంలో. ఎవరైతే ఈ రంగదాసుగా ఇప్పుడున్నాడో ఇతను ఒక బావిని ఒకదాన్ని తవ్వుతాడు. ఈ బావి ఏదైతే ఉందో ఆ బావిలో నీళ్లనే ఉత్తరోత్తర రాబోయే కాలంలో నాకు సంబంధించినటువంటి వంటలు మొదలైనటువంటివి జరిపేటటువంటి నూతి నీరుగా ఆ నీరు వాడబడుతుంది. ఆ రంగదాసు తవ్వినటువంటి బావే ఇప్పటికీ మనం స్వామివారిని దర్శనం చేసుకుని ఘంటామంటపం దాటి బయటికి రాగానే ఇలా కుడిపక్కకి తల తెప్పితే ఉత్తర ద్వారం కనబడుతుంది. ఇంకొంచెం ముందుకెడితే అక్కడ ఒక పెద్ద బావి, ఇప్పుడు దాని మీద ఒక పెద్ద అట్ట అవి పెట్టేశారు, అది దాటి ముందుకెళ్ళి ఎడం పక్కకి జరిగితే ఒకళ్ళ మాట దర్శనానికి ఎడతాం. అదే రంగదాసు తవ్వినటువంటి బావి. అక్కడ పూలబావి అని ఒక బావి ఉంటుంది. ఆ బావికి ఒక పెద్ద కథ. మీరు ఉచిత ప్రసాదము, ఉచిత అన్న మాట వాడడం నాకు అసలు ఇష్టం ఉండదు. ప్రసాదము అంతే. ప్రసాదము ఉచిత ఏమిటి, కొనుక్కోవడం ఏమిటి నా బుర్ర, అలా ఏమి ఉండదు. ప్రసాదము ఈశ్వర దర్శనం అవగానే ఇచ్చేటటువంటి ప్రసాదం ఏది ఉంటుందో ఆ ప్రసాదం బుచ్చుకుని మీరు తినే దగ్గర అద్దాల మంటపం వెనకాతల ఒక బావి ఉంటుంది. అదే పూలబావి. వెంకటరమణుడికి నిర్మాల్యాన్నంతటినీ ఆ బావిలో వేసేవారు. ఒకనకొకప్పుడు తొండమాన్ చక్రవర్తికి ఒక ఆపద కలిగితే ఆయన సొరంగ మార్గంలో వచ్చి శ్రీభూసహితుడై పడుకున్నటువంటి వెంకటేశ్వరుడి దగ్గరికి గభాలను వచ్చేశాడు. సిగ్గుపడిపోయినటువంటి భూదేవి గబగబా పర్యంకం మించి దూకేసి వెళ్ళి నూతులు దూకేసి
అంటే దానివల్ల ఏదో ఉపద్రవం కలుగుతుందని కాదు, కానీ ఆవిడ సిగ్గుపడి నూతిలో దాక్కుందామని దూకింది. ఆ తరువాతి కాలంలో భూదేవి అందులోకి వెళ్ళింది కాబట్టి స్వామివారి నిర్మాల్యాన్నంతటినీ ఆ నూతిలోనే వేసేవారు. అందుకే ఆ నూతిని చూసినప్పుడు మనకి ఆ సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఆ తరువాతి కాలంలో ఇక ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అవకాశాన్ని తొండమాన్కి రద్దు చేశారు వెంకటేశ్వర స్వామి. ఆ తరువాతి కాలంలోనే తొండమాన్ చక్రవర్తి యొక్క ఉద్ధతి కారణంగానే వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడడం కూడా మానేశారు. ఎందుచేత అంటే మీకు నేను ఎప్పుడో ఒకరోజు ఉపన్యాసంలో చెప్పాను, కూర్ముడికి సంబంధించినటువంటి ఘట్టం. అలాగే తొండమాన్కి కించిత్ అహంకారం ఉండేది. ఏమిటా అహంకారం అంటే వెంకటరమణుణ్ణి ప్రతిరోజు స్వర్ణ తులసీదళాలతో పూజ చేసేవాడు ఆయన. నేను బంగారు తులసీదళాలతో పూజ చేస్తాను, నా అంత గొప్పగా ప్రతిరోజు బంగారు తులసీదళాలతో పూజ చేసేవాడు ఎవరు అని అనుకునేవాడు. కానీ వెంకటేశ్వర స్వామి వారి శాసనం ఏమిటో తెలుసా అండి? ఆయనకి ఈ లోకంలోకి రాగానే మొట్టమొదట అర్చన చేసినటువంటి వారు వైఖానసులు. కాబట్టే ఆయన ఆనాడు చెప్పినటువంటి నిర్ణయం ఏమిటంటే, నా అర్చన చెయ్యడం అంటూ జరిగితే ఒక్క వైఖానసులు మాత్రమే చెయ్యాలి అని. అందుకే అప్పటికీ ఇప్పటికీ వైష్ణవ క్షేత్రాల్లో ప్రధానమైన క్షేత్రాలు శ్రీరంగం, వెంకటాచలం, ఈ క్షేత్రాలన్నీ వైఖానసులే అర్చన చేస్తారు. మనకిప్పుడు చేసిన అర్చన బృందం అంతా కూడా వైఖానస బృందమే. ఆ వైఖానసులు వాళ్ళకు ఒక సంప్రదాయం, శంఖచక్రములను పాయస పాత్రలో ముంచి గర్భిణి అయి ఉండగా పాయసం తినిపిస్తారు కదండి, తినిపించి పునీతం చేస్తారు గర్భస్థ శిశువుని. అది వారి సంప్రదాయం. అలా చేయడం చేత లోపల విష్ణుభక్తి తత్పరుడైనటువంటి బిడ్డడు జన్మిస్తాడు అని. ఆ వైఖానసులే నా అర్చన చెయ్యాలి అని నిర్ణయం చేసిన వారు వెంకటేశ్వర స్వామి. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వెంకటేశ్వర స్వామి అర్చన చేసేది వైఖానసులే చేస్తుంటారు. అటువంటి స్వామి ఈ తొండమాన్ చక్రవర్తి రోజు నేను బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను అని అహంకరిస్తే, ఒక రోజున ముందు రోజు పూజ చేసిన దళాలు తీద్దామని ఇలా తీస్తున్నాడు పాదాల మించి, బంకమట్టి దళాలు కనబడ్డాయి. ఆయన తెల్లబోయి, నేను బంగారు దళాలతో పూజ చేస్తాను, బంకమట్టి దళాలు ఎవరు పూజ చేస్తాడు అని ఆ రోజుల్లో మాట్లాడారు స్వామి. వెంకటరమణుని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, బంగారు దళాలతో నేనే పూజ చేస్తానని నీకు అహంకారం, అందుకే నాకు పరమ అసహ్యం. అహంకారంతో ఇచ్చినది ఏదీ నేను పుచ్చుకోను. అసలు నాకు బంకమట్టి తులసి దళాలతో పూజ చేసినా నా యందు భక్తి కలిగిన వాడు ఒకడున్నాడు, ఆయన తులసి దళాలే నేను పుచ్చుకుంటాను అంటే ఎవరాయనని అడిగాడు. నువ్వు ఇదిగో రాజ్యానికి కాంచీపురం వైపుకి వెడితే అక్కడున్నాడు భీముడు అనబడేటటువంటి కుమ్మరివాడు, ఆయన భార్య పేరు తమాలిని. అతను ఏమీ తెలియదు, గుండెల్లో నన్ను నమ్మాడు. ప్రతిరోజు చక్రం తిప్పి కుండలు చేయడం మొదలుపెట్టే ముందు ఆయన ఓ కుండ పెంకు ఒకటి పట్టుకొస్తాడు, నన్నోసారి తలుచుకుంటాడు, నమస్కారం చేస్తాడు. మధ్యాహ్నం వరకు కుండలు చేస్తాడు. ఓ కొత్త కుండ ఒకటి పగలగొట్టి ఓ కుండ పెంకు ఒకటి అట్టుకొస్తాడు. తను తినే సంకటి మజ్జిగ అన్నమో అటువంటిది ఏది ఉందో ఆ ముద్దోటి అందులో పెడతాడు. వెంకటరమణ తినంటాడు. అతని భక్తికి నేను రోజు అక్కడే తింటూ ఉంటానన్నాం. వెళ్ళి అతన్ని చూసిరా, నీకు భక్తి అంటే ఏమిటో తెలుస్తుందన్నారు. తొండమాన్ చక్రవర్తి కాలినడకన వెళ్ళాడు. మంచి ఎండలో ఇక నడవలేక ఆ కుమ్మరి ఇంటి ముందుకెళ్ళి పడిపోయాడు. పడిపోతే ఆ భీముడే పరిగెత్తుకొచ్చి ఈయన లేపాడు. ఇదేమిటి మహారాజు, ఏమిటి ఇలా రావడం ఏమిటని. ఇక్కడ భీముడు అంటే ఎవరన్నారు, నేనే భీముడిని అన్నారు అని తన పాకలోకి తీసుకెళ్లారు. తన భార్య తమాలిని చూపించారు. నీ భక్తికి వెంకటరమణుడు పొంగిపోయాడు, నువ్వు పెట్టిన అన్నం తింటున్నట్ట. అసలు ఆనంద నిలయంలో ఆయన నైవేద్యమే తింటలేదుట. ఏమయ్యా నీ భక్తి అన్నారు. అంటే అతను అన్నాడు, నా భక్తి ఏమిటి, నాకు తెలుసున్నదొక్కటే, నేనంటూ ఉన్నా, నా భార్య ఉన్నా, ఈ ప్రపంచం ఉన్నా, నేను ఏదైనా చేసినా అన్నీ చేయిస్తున్నవాడు ఆయన తప్ప, ఆయన అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు అని నమ్మి ఉంటానంతే తప్ప నాకు ఇంకేం తెలియదు. గోవిందా అంటాను, ఆ మట్టి దళాలు తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెడతాను. ఈలోగా వెంకటేశ్వర స్వామి వారు గరుడ వాహనం మీద ఉభయనాంచారులతో కలిసి ఆ పాకలో దిగారు. దిగి తను కట్టుకున్న పట్టుబట్ట తీసి బహూకరించారు భీముడికి. అమ్మవార్లిద్దరూ తమ మెళ్ళో ఉన్న నగలు తీసి వాళ్ళకి ఆ తమాలినికి వేశారు. గరుడ వాహనం మీద ఎక్కించి భీముణ్ణి భార్యా సహితంగా వైకుంఠానికి తీసుకెళ్లారు. ఇదే
కీర్తన చేస్తే అన్నమాచార్యుల వారు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అన్న కీర్తనలో తిరువరచి కంచిలోనున్న కురువరతి నంబి రమ్మన్న చోటికి వచ్చి ఇచ్చిన వాడు అంటూ కీర్తన చేస్తారు. ఆ కురువరతి నంబి అని పిలుస్తారు ఆయన్ని. కాబట్టి అలా అనుగ్రహించారు మహానుభావుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన పెట్టుకున్న ఒట్టేమిటో తెలుసా అండి? నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇలాగే వస్తారు అహంకారంగా, మేమిస్తామంటారు, నాకు అక్కర్లేదు. ప్రతిరోజు నేను పరమ ప్రేమతో పెట్టింది తింటాను తప్ప మేమింత గొప్పగా తెచ్చామన్నది నేను తినను అనడానికి గుర్తేమిటంటే, ఇన్ని కోట్ల 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 ఆస్తులున్నా, ఇన్ని లక్షల మంది నా దర్శనానికి వచ్చినా నాకు మధ్యాహ్నం జరిగే నైవేద్యం మాత్రం ఆకులో కాదు, బంగారు కంచంలో కాదు, ఎందులోనూ పెట్టడానికి వీల్లేదు. ఏ రోజుకు ఆ రోజు ఒక కొత్త కుండ తెచ్చి పగలగొట్టి కుండ పెంకులో పెరుగన్నం ముద్ద పెడితే అదే తింటాను నేనని ప్రతిజ్ఞ చేశారు. అందుకే ఆయన తినే పళ్ళని తోమక్కర్లేదు. అందుకే తోమని పళ్ళాల వాడ వెంకటేశుడే వేడు కొందామా అంటారు అన్నమాచార్యులు గారు. తోమని పళ్ళెంలో తింటాడు ఆయన, కుండ పెంకులో తింటాడు. అందుకే వెంకటరమణుడి అనుగ్రహం అంటే ఏమిటో తెలుసా అండి? భక్తితో ఆయన ముందు నిలబడి గోవిందా అంటే చాలు పరవశించిపోతాడు. ఆ భక్తి లేకుండా పటాటోపం ఎంతున్నా లొంగేవాడు కాదు ఆయన. కాబట్టి ఆనాడు అలా లొంగిపోయాడు కురువరతి నంబికి. కురువరతి నంబి అంటే నాకు ఒక మాట గుర్తొస్తోంది. తిరుమల నంబి అని ఇంకొక మహానుభావుడు. ఆ తిరుమల నంబి రామానుజాచార్యుల వారు చిన్నవారు, తిరుమల నంబి పెద్దవారు. రామానుజాచార్యుల వారు కొండ మీదకి వచ్చినప్పుడు తీర్థప్రసాదాలు పట్టుకుని తిరుమల నంబి ఎదురెడితే రామానుజాచార్యుల వారు అన్నారు, పెద్దవారు మీరు నాకు ఎదురు రావడమా? మీకన్నా చిన్నవారు దొరకలేదా నాకు పట్టుకురావడానికి తీర్థప్రసాదాలు అన్నారు. అంటే ఆయన అన్నారు, మీరు ఇలా అంటారని మాడవీధులన్నీ వెతికాను, ఇవాళ ఎవరూ కనబడలేదు నాకన్నా చిన్నవాడు, అందుకే నేనే వచ్చానన్నారు. ఆ తిరుమల నంబి మహాపండితుడు. ఆయన రామాయణం చెప్పడం కోసం కొండ దిగొచ్చి ప్రతిరోజు రామాయణం చెప్పేవారు రామానుజాచార్యుల వారికి. చెప్పి మళ్ళీ సాయంకాలం కొండ మీదకి వెళ్ళిపోయేవారు. అయ్యో, రోజు కొండ దిగి సాయంకాలం కొండెక్కడంలో నేను మధ్యాహ్నం స్వామి దర్శనం చేసుకోలేకపోతున్నానే అని బెంగపెట్టుకున్నారు. ఆయనకి రాత్రి స్వప్నంలో కనబడి వెంకటేశ్వర స్వామి వారు వరం ఇచ్చారు. నువ్వేమి బెంగపెట్టుకోకు, నీ కోసమని నా పాదాలని కొండ కింద అలిపిరిలో ప్రకాశింపచేస్తాను. నువ్వు రోజు నా పాదాలని మధ్యాహ్నం అక్కడ దర్శనం చేయని. మనం కొండ నడిచి ఎక్కేటప్పుడు దర్శనం చేసే పాదాలు తిరుమల నంబి భక్తి వల్ల వచ్చినవి. ఆ తిరుమల నంబి యొక్క గుడి ఇప్పటికీ కూడా సహస్ర దీపాలంకార సేవ జరిగేటటువంటి మంటపం పక్క నుంచి నడుస్తుంటే ఎడంచేతి వేపుకుంటుంది, మీకు ఎడంచేతి వేపుకుంటుంది తిరుమల నంబి దేవాలయం. కాబట్టి వెంకటరమణుడు ఒకరినా ఇద్దరినా ఎంతమందిని అనుగ్రహించాడు. వెంకటాచల క్షేత్రానికి వెళ్ళడం అంటే అటు ఇటు పరిగెత్తమని కాదు. మీరు దక్షిణమాడ వీధిలో తిన్నగా వెళ్ళి మళ్ళీ ఇలా కుడి పక్కకి తిరిగిపోయే ముందు కొంచెం ఎడం పక్కకి తిరిగితే అక్కడ ఒక గేటు ఉంటుంది. ఆ గేటు దాటి లోపలికి వెడితే ఒక పెద్ద పొగడ చెట్టు, ఇప్పుడు చిన్న చెట్టు ఉంది. అనంతార్యుల వారు మీకు ఇందాక చెప్పానే, ఆయనకి వెంకటాచల క్షేత్రంలో స్వామికి పూల కైంకర్యం అంటే మహా ఇష్టం. అందుకని ఆయన మళ్ళీ అక్కడ బొగడ చెట్టుగా పుట్టారు. ఇప్పటికీ ఆ బొగడ చెట్టు అనంతార్యుల వారి యొక్క బృందావనం అక్కడ ఉన్నాయి. మీరు వెళ్ళి ఇప్పటికీ చూడొచ్చు అనంతార్యుల వారి బృందావనాన్ని. అనంతార్యుల వారు ఇప్పటికీ బొగడ చెట్టుగా ఉంటారు అక్కడ. కాబట్టి మహానుభావుడు. మీరు అలా కొంచెం ముందుకొస్తే కుడి చేతి పక్కగా ముందుకొచ్చి వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనకాలకి వెళితే అక్కడే తరిగొండ వెంగమాంబ గారి బృందావనం. మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారంటే కారణజన్మురాలు. నాగాల కృష్ణయ్య మంగమ్మ అనబడేటటువంటి దంపతులకి తరిగొండలో జన్మించారు. నేను ఈ మధ్య ఆ తరిగొండ క్షేత్రానికి వెళ్ళి అవన్నీ చూసి వచ్చాను కూడా, నరసింహస్వామి వారి దేవాలయం అవన్నీ కూడాను. ఆ తరిగొండలో పుట్టిన తల్లి ఆవిడ కారణజన్మురాలు. ముందు 5 కొడుకులు ఉన్నారు ఆయనకి. కానీ ఆయన ఆ కృష్ణయ్య గారు నాకు కూతురు కావాలి కన్యాదానం చేయడానికి అని వెంకటరమణుడిని ప్రార్థన చేశారు. కొండ మీదకి వెళ్ళి ఓ కూతురు పుట్టింది. ఆ అమ్మాయికి వెంకమ్మ అని పేరెట్టారు. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి మీరాబాయిలా వెంకటేశ్వర స్వామి వారి మూర్తితో ఆడుకునేది. పెళ్లి చేస్తానంటే ఆవిడనేది, నాకు పెళ్ళి ఏమిటి, నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, నేను వెంకటరమణుడి ఇల్లాలిని అనేది. కారణజన్ముల జీవితాలు కారణజన్ముల జీవితాలే. వాళ్ళు మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి సాంఘిక విప్లవాలతో ముడిపట్టి అనుసంధానం చేయకూడదు, తప్పది. వాళ్ళు భక్తితో బతుకుతారు, భక్తితో ఉంటారు. అంతేకాని వాళ్ళని తీసుకొచ్చి విప్లవాలకు సంబంధించిన మాటలతో కలిపి సంస్కరణలు, సిద్ధాంతాలు, ఇలాంటి పిచ్చి మాటలన్నీ దానికి కలిపి వ్యాఖ్యానాలు చేయడం పరమ అసహ్యకరమైనటువంటి విషయం. కాబట్టి ఆ వెంగమాంబ గారు నాకు పెళ్ళైపోయిందని చెప్పేవారు. అయినా ఎవరినో ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆవిడ సువాసిని చిహ్నాలను విడిచిపెట్టలేదు. మీకు నేను ఒకప్పుడు
కిందటి సంవత్సరం అనుకుంటా తరిగొండ వెంగమాంబ గారి వృత్తాంతాన్ని చాలా విపులంగా చెప్పాను. కాబట్టి ఇప్పుడు చరివిత చరణం ఎన్ని మాటలు చెప్పినా మంచిదే, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను దాని జోలికి వెళ్ళను. కానీ ఆవిడ వెంకటాచల పర్వతం మీదకి చేరారు. ఒకప్పుడు చేరి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ కొండ మీదే ఉండేవారు. లక్ష్మీదేవి ఎంతమందిని అనుగ్రహించిందో తెలుసా అండి? వెంకటాచలం కొండ మీద ఉన్న తల్లి ముత్తుస్వామి దీక్షితుల వారి భార్య. ముత్తుస్వామి దీక్షితుల వారు చాలా ఆర్జన. ఎందుకంటే ఆర్జన అంటే ఆయన ఏం డబ్బులు ఇచ్చుకునేవారు కాదు, పట్టుకొచ్చి ఇచ్చేసేవారు. ఆయనకి ఇలా పుచ్చుకుని ఇలా ఇచ్చేసేవారు. ఆయన భార్య ఒక రోజున ఒక కోరిక కోరింది, నాకు ఒంటి నిండా నగలతో ఉండాలని అందది. ఆయన లక్ష్మీదేవి మీద కీర్తన చేసి పడుకున్నారు దీక్షితుల వారు. రాత్రి నిద్రపోతున్నటువంటి దీక్షితుల వారి భార్యకి సర్వాభరణ భూషిత అయినటువంటి లక్ష్మీదేవి కల్లో కనపడింది. కనపడి, నువ్వు ఒంటి నిండా పెట్టుకోవడానికి నగలు కావాలంటున్నావు కదూ, ఈ నగలన్నీ లక్ష్మీ కటాక్షంగా రావాలంటున్నావు కదూ, నీకొకటి చెప్పనా? అసలు స్త్రీ రూపంలో ఉన్న నేనే పురుష రూపంలో ముత్తుస్వామి దీక్షితులుగా నీకు భర్త రూపంలో ఉన్నాను. నీ భర్తయే లక్ష్మీ స్వరూపుడు. అందుకే అంత ఆకర్షణ. దీక్షితుల వారు ఎక్కడ కూర్చుంటే అక్కడికి జనం అలా వస్తారు. లక్ష్మీదేవియే పుంస్వరూపంలో ముత్తుస్వామి దీక్షితులుగా పుట్టింది. నేనే నీ భర్తగా ఉన్నాను. అటువంటి భర్త కన్నా నీకేం కావాలి ఆభరణాలని అడిగింది. అప్పుడు దీక్షితుల వారి భార్య, అయ్య బాబోయ్, నా అదృష్టం లక్ష్మీదేవి పుంస్వరూపంలో ఉండి నాకు భర్త అయింది అని పొంగిపోయింది. అటువంటి లక్ష్మీదేవి తరిగొండ వెంగమాంబ గారిని అనుగ్రహించి కొండ మీద స్థానం ఇచ్చింది. ఆ తరిగొండ వెంగమాంబ గారు హారతి ఇవ్వడానికి గుళ్ళోకి వెళ్ళేవారు. ఆవిడ హారతితో కార్యక్రమాలు పూర్తయ్యేవి. కానీ ఆ గుడిలో ఉన్న అర్చకులు కొంతమంది ఆవిడ మీద వైముఖ్యాన్ని పెంచుకున్నారు. ఆ విధవ పసుపు కుంకాలు తీసి పక్కన పెట్టడం మానేసింది, తగుదునమ్మా అని గుళ్ళోకి వచ్చి హారతిస్తోందని అనరాని మాటలని ఆవిడ రావడానికి వీల్లేకుండా ఆవిడ మనసు వికలత చెందేటట్టుగా ప్రవర్తించారు. ఆవిడ గుడికి వెళ్ళడం మానేశారు. ఓ వారం రోజులు అయిపోయింది. బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామి వారి రథం ఆ మాడవీధుల్లో తిరుగుతోంది. మాడవీధుల్లోనే తరిగొండ వెంగమాంబ గారి ఇల్లు ఉండేది. ఆ ఇంటి దాకా వచ్చి రథం ఆగిపోయింది. ఆవిడ బయటికి రాలేదు, లోపల కూర్చున్నారు. ఎంతమంది సాయం పట్టారో క్షేత్రానికి వచ్చిన వాళ్ళు, అంగుళం కదలలేదు రథం. ఏదో తప్పు జరిగింది, ఎక్కడ జరిగిందని ఆలోచించారు. ఇంకేం తప్పు, తరిగొండ వెంగమాంబ గారిని అవమానించాం, అదిగో ఆవిడింటి ముందే ఆగిపోయింది రథం అన్నారు. అయితే వెళ్ళి ఆవిడనే పిలవండి అన్నారు. ఆవిడ్ని వెళ్ళి క్షమార్పణ చెప్పి, అమ్మ ఇంకెప్పుడూ నీ జోలికి రాం, నీ హారతితోనే కార్యక్రమాలు పూర్తవుతాయి, కాబట్టి తల్లి నువ్వు ఆలయంలోకి వచ్చి హారతిద్దుగనివి, వచ్చి ఒక్కసారి రథానికి హారతి అమ్మా, రథం కదులుతుంది అన్నారు. ఆవిడంది, మీరన్ని మాటలు అన్నాక నాకు రావాలని లేదు, కానీ నేను వచ్చి హారతిస్తే రథం కదులుతుందంటే దానివల్ల మీకు సంతోషం కలుగుతుందంటే వచ్చి హారతిస్తానని ఆవిడ వచ్చి హారతి ఇచ్చారు. వెంటనే రథం కదిలిపోయింది. అప్పటికీ ఇప్పటికీ వెంకటాచలంలో ఆమె హారతితోటే, తరిగొండ వెంగమాంబ గారి హారతితోటే వెంకటరమణుని యొక్క ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. మళ్ళీ మనం వెంకటేశ్వర వైభవోత్సవాల్లో అలా తరిగొండ వెంగమాంబ గారి హారతితో పూర్తి చేస్తాం. ఆ హారతి ఇచ్చినా, ఆ హారతి చూసినా వెంకటరమణుడు పరమప్రసన్నుడవుతాట. అన్నమాచార్య కీర్తనతో ఊయల ఊపి తరిగొండ వెంగమాంబ గారి హారతిస్తే ఆయన ఎంత ప్రసన్నుడైపోతాడో, అంత ప్రీతి చెందిపోతాట ఆయన. కాబట్టి అటువంటి తల్లి తరిగొండ వెంగమాంబ గారిని అనుగ్రహించాడు. కొన్ని వేల మంది వెళ్ళిపోతుండేవారు ఆవిడ దగ్గరికి. ఆవిడ ఈ జనాన్ని తట్టుకోలేక, నేను ప్రశాంతంగా ఉండడానికి స్థావరం చూపించమంటే తుమ్మురు కోన చూపించారు. ఎన్ని చోట్ల పెట్టినా ఆవిడ ఉనికి తెలుస్తుండేది, వెళ్ళిపోతుండేవారు. ఆఖరికి ఆవిడ వెంకటరమణుడితో తన ప్రార్థన చెప్పుకుంటే ఆవిడ్ని సజీవ సమాధిలోకి వెళ్ళిపోమన్నారు. ఆవిడ సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. అలా సజీవ సమాధిలోకి వెళ్ళిపోయిన వాళ్ళ బృందావనాలు 2 ఉన్నాయి వెంకటాచలంలో. ఒకటి తరిగొండ వెంగమాంబ గారిది, 2 హాథీరామ్ బావాజీది. ఆయన వెంకటేశ్వర స్వామి వారితో రోజు పాచికలు ఆడుతుండేవారు. రాత్రి అయ్యేటప్పటికి వచ్చి ఆయనతో పాచికలు ఆడేవారు వెంకటేశ్వర స్వామి వారు. అందరికీ ప్రచారం అయిపోయింది వెంకటరమణుడు బావాజీ గారితో పాచికలు ఆడతాటని. ఆ గిరిధర రాయలని ఉండేవారు ఆ రోజుల్లో. అక్కడ ఉన్నటువంటి ఆ పక్కన చంద్రగిరి కోట పరిపాలిస్తుండేవాడు ఆయన. ఆయనకి ఇలా మాకు భగవంతుడితో అనుబంధం ఉందని పేరు పెట్టుకుని ప్రజల్ని మోసం చేస్తుంటారు కొంతమంది అనేటటువంటి అక్కసుతో ఈయన్ని తీసుకెళ్లి ఒక గజశాలలో బంధించి దాని నిండా చెరుకు పడేసి, నువ్వు అంత గొప్పవాడివైతే నీతో వెంకటరమణుడు రోజు పాచికలాడేది నిజమైతే ఏది ఇవాళ రాత్రి ఈ చెరుకంతా తినేయి అన్నాడు.
అర్థమేముంటుందండి రాజుల కోపానికి? రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు. ఆయన వెంకటరమణుని తలుచుకుంటూ గోవిందనామని చెప్పుకుంటూ ఆ చెరుకు గదిలో కూర్చున్నాడు. అంతే. వెంకటేశ్వర స్వామి వారు పెద్ద ఏనుగు రూపంలో తలుపు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి ఓ గంటలో చెరుకు అంతా తినేశారు. అందుకని ఆయనకి హాథీరాం బావాజీ అని పేరు వచ్చింది. అసలు ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు. అటువంటి మహానుభావుడు వేణుగోపాలస్వామి దేవాలయం దగ్గర ఉండేవారు. ప్రతిరోజు మనం పాప వినాశనం వెళ్ళేటప్పుడు ఎడం చేతి పక్కన ఉంటుంది వేణుగోపాలస్వామి ఆలయం. ఆయనకి ఇలాగే జనం తాకిడి పెరిగిపోయి ప్రశాంతంగా ఎప్పుడూ నిన్ను లోపల దర్శనం చేస్తూ ఉండాలి అని అడిగితే ఆయన్ని కూడా జీవ సమాధిలోకి వెళ్ళమన్నారు. ఆయన కూడా కొంతకాలం రామాకు అని ఆ ఆకు తింటూ ఉండేవారు. ఇప్పటికీ మీరు వేణుగోపాలస్వామి గుడికి వెడితే ఆ గుడి పక్కన ఆ రామాకే ఇస్తారు ఆ ఆకు తినమని. అక్కడే ఆయన సజీవ సమాధి ఉంది. ఆ బృందావనంలో ఆయన ఇప్పటికీ సజీవ సమాధిలో ఉండి వాళ్ళందరూ తేజోరూపులై ఇప్పుడు కూడా ఏకాంత సేవ అయిన తర్వాత ఆనంద నిలయంలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని అర్చన చేస్తారు అని. అలా వెంకటేశ్వర స్వామి వారికి రాత్రి దండలు ఒకలా వేస్తే తెల్లవారేటప్పటికి ఒకలా మారిపోయేవి. ఎవరు చేస్తున్నారని ఒక రోజున అనుమానం వచ్చి ఒక మహంత్ గుడిలో నక్కి పడుకున్నాడు చూద్దామని. అర్ధరాత్రి అయ్యేటప్పటికీ అయ్యవారి పాదపీఠం దగ్గర రాయి తొలగి తేజోరూపంలో తరిగొండ వెంగమాంబ గారు వచ్చి హారాలు సరిచేస్తుంటే చూసి మూర్చిపోయాడు. ఇప్పటికీ తేజోరూపులై ఆనందనిలయంలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి సేవిస్తారు. బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కడిగి ఆ పాత్ర అక్కడ ఉంచుతారు. అందుకే రాత్రి నీటి చెంబు ఉంచి తలుపులేస్తారు. ఆ శేషాన్ని సుప్రభాతానికి వెళ్ళిన వాళ్ళకి దర్శనమిస్తారు. అంతటి మహానుభావుడు వెంకటరమణుడు. వెంకటరమణుడంటే వెంకటరమణుడే. ఒకరా ఇద్దరా, ఎంతమందితో అనుబంధం. వారం రోజులు కాదు, కొన్ని నెలల పాటు వెంకటరమణుడు భక్తులు చెప్తూ విడితే ఎన్ని యుగాలలో ఎంతమంది ఆ వెంకటాచల క్షేత్ర స్పర్శ చేత పునీతులయ్యారో, ఎంత ఆనందం పొందారో. ఇప్పటికీ నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఉపన్యాసాలన్నీ ఒకెత్తు, చేసిన సేవలన్నీ ఒకెత్తు, పూజలన్నీ ఒకెత్తు. నేను మీకు ఇవాళ ఎన్నడూ నేను చెప్పడానికి ఇష్టపడనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో మనవి చేస్తాను. మీకు ఎప్పుడూ కూడా వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు. రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు. ఎందుకో తెలుసా అండి? నాకు తెలుసు చాలామంది మొన్ననే కదా వెళ్ళొచ్చాం, ఎందుకులేండి తిరుపతి అన్న వాళ్ళకి ఆయన దర్శనం ఇవ్వలేదు, కొండ మీదకి రానివ్వలేదు. సేవ టిక్కెట్టు చేతిలో ఉన్న అహంకారానికి పోయిన వాళ్ళకి సేవ లేకుండా చేసి పంపించిన సందర్భాలు ఒకటి కాదు, రెండు కాదు, నాకు ఎన్నో తెలుసు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగాన్ని మీరు వింటున్న విషయాన్ని వెంకటరమణుడు వింటున్నాడు. మీరు మనసులో స్మరించిన దాన్ని కూడా ఆయన తెలుసుకుంటాడు. మీరు ఇలా పొంగిపోయిన ఉత్తర క్షణంలో, మీరు గోవిందా అన్న ఉత్తర క్షణంలో, మీరు ఆయన ఉన్నాడు అని నమ్మి నడిచిన ఉత్తర క్షణంలో ఆయన మిమ్మల్ని హత్తుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. పరమ సత్యం నేను చెప్తున్నాను. ఎవరిని మోసం చేయడం నా ఉద్దేశం కాదు. మీ అందరూ భక్తిగా ఉంటే దానివల్ల నాకేమైనా పావలా కాసి ఇమ్మని నేను అడిగానా? కాదు. ఈ వైభవోత్సవాల యొక్క చిట్ట చివరి సారాంశం అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే. మీరు మనస్సులో స్మరించినా ఆయనకి తెలుస్తుంది. మీరు నమ్మి ఉండండి, ఆయన మీకు తప్పకుండా అవకాశం కల్పిస్తాడు. వ్యక్తిగతమైన నా అనుభవాలను ఎన్నడూ నేను చెప్పను ఉపన్యాసాల్లో, కానీ ఒక్కటి చెప్పకుండా ఉండలేక ఇవాళ చెప్తున్నా. నేను ఒకసారి వెంకటాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఓ అర్చనానంతర దర్శనం టికెట్ ఉంది నా దగ్గర. దాని మీద అర్చనానంతర దర్శనం చేసుకున్నాను. చేసుకుని ఇంకొకసారి వెంకటరమణుణ్ణి దర్శనం చేసుకోవాలనిపించింది. నా దగ్గర ఇంకేం లేవు టికెట్లు. క్యూలో నించుందామంటే చాలా సమయం పడుతుంది, నాకు ట్రైన్ రిజర్వేషన్ అయిపోయింది. ఎలా దర్శనం దొరికేది అంటే, రేపటికి అర్చనానంతర దర్శనం టికెట్ కానీ దొరికితే పర్వాలేదు, నేను పూర్తి చేసుకుని వెళ్ళిపోగలను. వెళ్ళి అక్కడ నిలబడ్డాను. ఏదో 36 టికెట్లో ఎన్నో ఉన్నాయని స్టేటస్ వేశారు. కొన్ని వందల మంది నిలబడి ఉన్నారు. నేను అక్కడ నిలబడి ఆ క్యూ చిట్ట చివరికి నిలబడి పర్సు చూసి పెద్ద పెద్ద టికెట్లు తీస్తే కష్టం తిరుగు ప్రయాణానికి. నాకు అర్చనానంతర దర్శనం అయితే నేను కొనుక్కోగలను,
కానీ అర్చనానంతర దర్శనం 36 ఉన్నాయి, నాకు దొరకదు. కానీ నిన్ను చూడాలనుంది. ఎలా ఈశ్వర అనుకున్నాను మనసులో, అంతే. ఆయనతోనే నేను విన్నపం చేశాను. మీరు నమ్మండి, నేను వెంకటేశ్వర వైభవంలో స్వామి పాదాల దగ్గర కూర్చుని చెప్తున్నా, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. అసలు అప్పటి వరకు బాగుందండి. నేను ఇలా అనుకున్నానంతే. ఇంతంత వడగళ్ళు, తల పగిలిపోతుందేమో అన్నట్టు పడ్డాయి. ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారంతే. నేను ఎలాగైనా దర్శనం చెయ్యాలని ఆ వడగళ్ళు ఒకటో రెండో పడ్డాయి నా మీద, అంతే. నాకే దెబ్బ తగలలేదు. నేను గబగబా ముందుకెళ్ళి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను, అయిపోయింది వాన. ఆ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ వచ్చి నించున్నారు. ఈలోగా కౌంటర్లో నాకు అర్చనానంతర దర్శనం అంటే ఇక్కడ దొరికిసింది. నేను దర్శనం చేసేసుకున్నాను. ఉన్నాడు వెంకటరమణుడు, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా. ఆయన ఉన్నాడు, వింటాడు. ఆయనకి ప్రతి విషయం తెలుసు. మీరు మనసులో ఆయన్ని నమ్మితే చాలు. ఆయన ఉన్నాడని మీరు నమ్మి భక్తితో నిలబడగలిగితే చాలు. ఆయన ఏ ఉపద్రవాన్నైనా తీసేస్తాడు. ఆపద మొక్కుల వాడే ఆదిదేవుడే. ఆయనని నమ్మిన వాడికి ఏ బాధ లేదు. మీతో నేను ఒక మాట మనవి చేశాను. ఆయన ఎంత దయాళువో తెలుసా అండి. తరిగొండ వెంగమాంబ గారు ఊయలలు ఊపుతుంటే ఊయలలో కూర్చుని ఆవిడ దగ్గర భాగవతం వినేవాడు ఆయన. రోజు తెల్లవారే వరకు భాగవతం విని సుప్రభాతం వేళటికి వెంకమ్మ నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతుండేవాడు గుళ్ళోకి. ఒక రోజున ఆవిడ మంచి ఘట్టం చదువుతున్నారు, వింటున్నాడు. ఆయన మర్చిపోయాడు, ఆయన కథకు ఆయనే మర్చిపోయాడు. అది విచిత్రం. అందుకే పెద్దలు ఏం చెప్తారో తెలుసా అండి, భగవత్ కథ అందానికి భగవంతుడు అవరోధం అంటారు. భగవత్ కథ గొప్పగా జరుగుతోంది అనుకోండి, భగవంతుడే ఇలా కిందకి దిగాడు అనుకోండి, నా గురించే చెప్తున్నాడు అన్నారు అనుకోండి, కాసేపు ఊరుకోవా బాబా కథ విమ్మే అంటారు. ఆయన కథ ఆయనకన్నా గొప్పగా ఉంటుందంటారు. అందుకని ఆయన కథకు ఆయనే మురిసిపోయి వింటున్నాడు ఉయ్యాల ఊగుతూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం వినపడింది. అయ్య బాబోయ్ వెంగమాంబ తలుపులు తెరిచేస్తున్నారని గభాలను ఎగిరిపోయాడు. అక్కడి నుంచి ఎక్కడికి పోతామని ఆవిడ పంచి పట్టుకున్నారు. ఆ పంచె పర్రం చిరిగిపోయింది. ఆయన అలాగే వెళ్ళి పద్మపీఠం మీద నించున్నాడు. గభాలను తలుపులు తెరిచారు. గోచి ఊడిపోయిన చింకి పంచెతో ఉన్నాడు. అరే రాత్రి ఎవరో వచ్చి స్వామివారి పట్టుపంచి చింపేసి పట్టుకుపోయారు. ఓ ఉద్ధరిని కూడా పోలేదు. పంచొక్కటి చింపేవాడట్టుకెళ్తాడు. ఆలోచిస్తే అయ్యవారి పంచి చింపగలిగినంత స్వాతంత్రం వెంగమాంబ గారి తప్ప ఎవరికి ఉంది? ఆవిడ్నే అడగండి, ఆ మొక్క అక్కడ ఉందేమో అన్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ పూజ చేసుకుంటున్నారు. అమ్మ వెంగమాంబ, వెంకటేశ్వర స్వామి వారి పంచి చిరిగిపోయిందమ్మా, మీ ఇంట్లో ఏమైనా ఉందా అన్నారు. భాగవతం వింటూ వింటూ పారిపోతుంటే పంచి అట్టుకున్నాను, చిరిగిపోయింది, పారిపోయాడు. ఆ మొక్క అక్కడ ఎట్టని తీసిపోండి ఆవిడ. అంత దయాళు అండి ఆయన. అంతమంది భక్తులతో ఆయన సమన్వయం అయ్యాడు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన అలా సమన్వయం అవుతూనే ఉంటాడు. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్మ్యమునకు గ్రంథం చేశారు. వెంకటరమణుడు అంగీకరించాడు. అందులోనే నేను మీతో మొన్న మనవి చేసింది. ఆయన పద్మావతి కళ్యాణం అయిపోయిన తర్వాత వెంకటాచల మహాత్మ్యంలో ఒక ఘట్టం ఉంది. లక్ష్మీదేవితో కలిసి ఏకాంత శయనంలో ఉన్నాడు. ఆయన అన్నాడు, ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే, ధనదు చేసి తీసిన రుణము తీర్చు ఉపాయమేమి, నాకిప్పుడు రింగింపు మిందువదన అన్నాడు. ఓ లక్ష్మి, నా కళ్యాణానికి చాలా డబ్బు అప్పుచ్చుకున్నాను కుబేరుడి దగ్గర, నువ్వు పక్కన లేవు, అప్పు చేయాల్సి వచ్చింది, ఎలా తీర్చమంటావు అప్పు అన్నాడు. అంటే లక్ష్మీదేవి అంది, అనగా పిండ్లికి నేను వచ్చినప్పుడు ఇందర్థంబు లేదని చెప్పిన తప్పే, అట్లు నన్ను అడిగిన నేనియనే, నన్ను నీవప్పుడు తేరజేసి ధనదున్నా పెండ్లికి నీవు ద్రవ్యం బిమ్మని అప్పు చేసి మనువాడుటకే మందున్ జగన్నాయక. ఏమయ్యా, అప్పుడే లక్ష్మి నా పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవు, డబ్బు అంటే నేను ఇవ్వను, నన్ను అడగడం మానేసి కుబేరుడి దగ్గర అప్పుచ్చుకున్నావా? అప్రతిష్ట కాదు. ఏమి నన్ను అడగడానికి ఏమిటి మీకు ఇబ్బంది? అందుకని ఏమీ ఇబ్బంది లేదు, ఇప్పుడైనా ఇస్తాను, నన్ను అప్పుడు ఎందుకు అడగలేదు అంది. అంటే ఆయన అన్నాడు, అనవుడు విష్ణుడిట్లనియే, నన్నెడబాసిన జాలి చేత నీవతి చింతనొందగను, నేను ముదంబున పెండ్లికాడుటకు అర్థంబు కావలి నిన్నడుగుటకు నోరెట్లు పుట్టు. అప్పుడు లక్ష్మి, నువ్వు కోపం వచ్చి కొల్హాపురం వెళ్ళిపోయావు, నేను పద్మావతిని పెళ్లి చేసుకుంటున్నాను, డబ్బులు ఈ లక్ష్మి అని నిన్ను ఎలా అడగను? కొంచెం మొహమాటం వేసింది. కాబట్టి నీవిది తప్పు చేసినను తేరక చూడక మంచు పల్కగన్, అంటే పద్మావతోరు లక్ష్మకరు అని కాదు, అందుకని నేను అప్పు చేశాను, ఇది వంక పెట్టుకుని నన్ను అలా సాధించక లక్ష్మి అన్నాడు. అంటే ఆవిడంది, ఆ డబ్బే పాటి, ఇదిగో ఇప్పుడే ఇస్తున్నాను, మూటలు పట్టుకెళ్ళి కుబేరుడికి ఇచ్చేయండి, రండి వైకుంఠానికి వెళ్ళిపోదాం. ఆయన అన్నాడు, రాను, వడ్డీ ఓటే కడతా, అప్పు అలాగే ఉంచుతా, ఇక్కడే ఉంటాను. అదేమి సరదా మీకు అంది.
అంటే ఆయన అన్నాడు, కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి ఆపదలు పొందునప్పుడు నా పేరు తలచి తత్కాలంబునందు మొరలు పెట్ట వారి ఆపదలు తీర్చి కాపాడకుండుట నాకు ధర్మంబు కాదు. కావున వారి దుష్కర్మంబులను ద్రవ్యంబులుగా ఆకర్షణంబు చేసి ఆపదలు తీర్చి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకి పింతున చలమతిని. నేనేం చేస్తుంటానో తెలుసా లక్ష్మి? ఈ కలియుగం కలిపురుషుని యొక్క ప్రభావం చేత చాలా తప్పులు చేస్తారు ప్రజలు, ఇన్ని పాపాలు చేస్తారు. ఈ పాపాలన్నీ ఆపదలుగా వస్తాయి. ఆపదలుగా వచ్చిన తర్వాత నా పేరెత్తి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటారు. అప్పుడు నేను రక్షించకుండా వైకుంఠానికి వెళ్ళిపోతే ఎలా? అందుకని ఇక్కడే నిలబడి ఇలా చూస్తూ వింటూ ఉంటారు. ఎక్కడ ఎవడు ఏ పాపం చేయడం వల్ల ఆపదొచ్చిందో ఆ ఆపదొచ్చినప్పుడు గొంతెత్తి మొరపెట్టి నన్ను వేడుకుంటే వెంటనే ఏం చేస్తానో తెలుసా? కలియుగం కదూ, వాడి పాపానికి సరిపోయినంత ద్రవ్యాన్ని పాపం మీదకి ఆకర్షణ చేసి మొక్కు మీద మొక్కు వాడు మొక్కేటట్టుగా చేసి వడ్డీ కాసుల వాడనై ఆ డబ్బంతా కొండ మీదకి రప్పించి నేనెక్కడికి వెళ్లకుండా ఇక్కడే నిలబడి ఆ డబ్బంతా వచ్చి వెంకటాచలం హుండీలో పడుతుంది. మళ్ళీ ఆ డబ్బంతా పట్టుకెళ్ళి రకరకాలైనటువంటి సేవల పేర్లతో పేదవాళ్ళైనటువంటి ప్రజలకి అందేటట్టుగా చేస్తూ ఉంటాను. నిజంగా నేను పాకెట్ మనీ వాడుకోవాలిగా లక్ష్మి. మరి నేను పుచ్చుకునే డబ్బేమిటో తెలుసా? ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను కొంత గైకొని కొంత ధనదుకు వడ్డీ చెల్లించి వింతలీల చేయుచుండెదనంచు చిత్రముగా పలికే. ఆయన అన్నాడు, చాలా పుణ్యాత్ములైన వారు ఉంటారు, వాళ్ళు ఏ కోరికతో రారు. మేము స్వామిని చూడకుండా ఉండలేమని వస్తారు కొండకు. వాళ్ళు ఏమీ కోరుకోరు, నన్ను అలా చూసి పొంగిపోయి నమస్కారం చేసి వెళ్ళిపోతుంటారు. అలా నా దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు హుండీలో వేసింది పావలా కాసైనా నేను ఆ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకుంటాను. ఆ డబ్బులతోటే నా అప్పుకి వడ్డీ కడుతూ ఉంటాను. కలియుగం వరకు ఆ అప్పు అలాగే ఉంచుతాను. ఆ అప్పు పేరుతో ప్రజల పాపాలని ద్రవ్యంగా మార్చి కొండ మీదకి రప్పించి వాళ్ళ ఆపదలు తీర్చి కాపాడుతుంటాను. లక్ష్మి వాళ్ళకి మాత్రం డబ్బు ఈ పిల్లలు పాడైపోకూడదు అని లక్ష్మీదేవిని బ్రతిమాలి ఏడుకొండల మీద నిలబడి కలిపురుషుని ప్రభావం చేత ఎంత పాపం చేసినా రక్షించడమే లక్ష్యంగా పెట్టుకుని నిలబడినటువంటి దయాళువైనటువంటి వాడు వెంకటరమణుడు. కాబట్టి అటువంటి మహానుభావుడు. అందుకే వెంకటాచల క్షేత్రం గురించి ఒక మాట చెప్తుంటారు, గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేల్పున అంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులొకట, భక్తి స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, సకల హృదయాల ఉండెడి స్వామి ఒకటే, ఏది ఎయ్యడ చేసిన స్వామి పనియే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎవరిని చూడండి, గోవిందా గోవింద గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. పాపాలను తలనీలాలుగా సమర్పణం చేస్తూ అందరూ తలనీలాలు ఇచ్చేసి ఇట్నుంచి వెళ్లే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా పెద్ద పెద్ద బవిరిగడ్డాలు జులపాల జుత్తులు, అట్నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంతా బోడిగుళ్ళు. కాబట్టి తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్యపురుషులొకట. ఆయన్ని దర్శనం చేసి బయటకు వచ్చి నువ్వు ఎంతసేపు ఉన్నావు అంటే, ఏమండి నా అదృష్టం ఏంటో తెలుసా, అప్పుడే ఎవరో వచ్చారు, వాళ్ళ తాలూకాయే అనుకుని నన్ను నిల్చోబెట్టేశారు, నేనేం మాట్లాడకుండా గోడ పక్కన ఉండిపోయాను, 8 నిమిషాలు ఉండిపోయాను తెలుసా. ఎంత అందంగా ఉన్నాడండి, ఏమందంగా ఉన్నాడు చెప్పండి. అబ్బా చెప్పడం కుదరదు కానీ, బాబోయ్ అది ఏమిటండి, ఆ మనులు ఏమిటండి, ఆ పంచి ఏమిటండి, ఆ స్వామి ఏమిటండి, ఆ రూపం ఏమిటండి, ఆ కటిహస్తం ఏమిటి, ఆ వరదహస్తం ఏమిటి, ఆ కంఠం ఏమిటి, ఆ బొగ్గలేమిటి, ఆ కిరీటం ఏమిటి, ఆ తోమాలేమిటి, ఆ సాలగ్రామ మాడలేమిటి, ఆ ఉభయనాంచారులు ఏమిటి, ఆ పంచి ఏమిటి, ఆ పెట్టుకున్న మంజీరాలు ఏమిటి, ఆ పాదములకు పెట్టుకున్న మంజీరములు ఏమిటి, అయ్య బాబోయ్ ఏమి కాంతి, ఏమి రూపం, ఏమి ఆకర్షణ అని తలుచుకు తలుచుకు పరవశులకు పుణ్య పురుషులొకట. ఆ ప్రసాదం చేతిలో పెడితే
ఆ చక్కెర పొంగలు ఎడితే బాగుండనేవాడు ఓడు, ఈ పులిహార ఎడితే బాగుండనేవాడు, లడ్డు పెట్టే బాగుండనేవాడు ఓడు, వీడికి లడ్డు వాడికి పులిహార వస్తే ఈ మొక్క వాడికి ఆ పులిహార వీడికి పంచుకు తినేవాళ్ళు ఒకటి. అబ్బా ఏమైనా చెప్పండి కానండి ఇక్కడ లడ్డు చాలా గొప్పగా ఉంటుందండి అని పరవశించిపోయేవాళ్ళు. రకరకాలుగా ఎంత సంతోషమో. ఏది ఎయ్యడ విన్నను స్వామి మాట, ఎవరి నోటి వెంట వినండి. అబ్బా ఏమి వెంకటరమణుడండి, ఎవరిని పలకరించండి. మా అబ్బాయి అండి గుక్క పట్టి నల్లగా అయిపోయిన వాడు బతకడేమో అనుకుంటున్నానండి. అంతే ఎదురుగుండా మహానుభావుడు కనబడ్డాడు. స్వామి స్వామి తప్పకుండా వచ్చి నీ హుండీలో 1116 వేస్తానని మొక్కుకున్నాడు. పిల్లాడు క్యారమని మళ్ళీ బతికాడండి. మహానుభావుడు ఆయనే బతికించాడని వాళ్ళు ఒకళ్ళు. మా వారు అకస్మాత్తుగా రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది, కారు యాక్సిడెంట్ అయిపోయింది, పడిపోయారు, స్పృహ తప్పిపోయారంటే మహానుభావుడికి నిలుదోపిడి ఇస్తానని మొక్కుకున్నాను. తీరా వెళ్ళానా, అదృష్టం ఏంటో తెలుసా, కారు ఇక్కడ వరకు పొడుచుకుంది. 2 మిల్లీమీటర్ల దూరంలో ఊపిరితిత్తుల దగ్గర ఆగిపోయింది. ఊపిరితిత్తుల్లో పొడుచుకుని ఉంటే ఏమవునో. నిజంగా ఆయనే కాపాడాడండి. అందుకే నిలువుదోపిడి ఇవ్వడానికి వచ్చేవా అనేవాళ్ళు ఒకళ్ళు, చుట్టూ పొర్లు దండాలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, మాడవీధుల్లో పొర్లు దండాలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, మెట్లెక్కేవాళ్ళు కొంతమంది, అడుగడుక్కి బొట్లెట్టేవాళ్ళు కొంతమంది, మెట్టెక్కుతూ ప్రతి మెట్టుకి గోవిందనామని చెప్పేవాళ్ళు కొంతమంది, దీపాలు పెట్టేవాళ్ళు కొంతమంది, రోడ్డు మీద పడుకునేవాళ్ళు కొంతమంది, ఊంజల్ సేవకొచ్చి మఫ్లర్లు సెక్టర్లు కట్టేసుకుని అలాగే చూస్తూ కూర్చునేవాళ్ళు కొంతమంది. ఎంత చలిగా ఉన్నా ఆ అఖండ జ్యోతి దగ్గర నిలబడి ఆ విద్యుత్ దీపాల కాంతులతో స్వామిని, ఆ ఆనంద నిలయాన్ని, దాని మీద ఉన్నటువంటి ఆ దీపాల గుత్తుల్ని, ఆ వెనక కనబడుతున్నటువంటి కొండని, కొండ కింద ఉన్న మ్యూజియంని, అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని, ఎవరి ముఖం చూడండి సంతోషమే. అంత చలిగా ఉంటుంది. జిర్రుని చీదేవాడు ఉండడు, ఓ దగ్గు రాదు, జ్వరం రాదు, ఎవ్వరికి ఏ ప్రమాదం జరగదు. ఇన్ని లక్షల మంది అజీర్ణమనరు. బజ్జీ తినేనివ్వండి, ఎక్కడ ఏం తినేనివ్వండి, మరమరాలు తినేనివ్వండి, ఏమి తిన్నా ఎలా తిరిగినా ఎంత సంతోషం. ఎప్పుడు నిద్ర లేవనివాడు. తెల్లవారుజామున 2:30కే, 2:45కే ఆ సుప్రభాత టిక్కెట్ పట్టుకుని ప్రతివాడు ఓ పట్టుపంచ కట్టేసుకుని ఆ విద్యుత్ దీపాల వెలుతుల్లో గబ 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 నడిచి వెళ్ళిపోతుంటారు భార్యను తీసుకుని. చిన్ని చిన్ని పిల్లలు గుళ్ళు చేయించుకుని వాళ్ళు గోయిందా గోయిందా అంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అక్కడికి తీసుకొచ్చి పిల్లలకి గోవిందనామం నేర్పుతుంటారు. ఆ చంటి పిల్లల్ని మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి పుట్టు చిత్తులు ఇచ్చేస్తుంటే, గచ్చకాయలంటే గుళ్ళు బయటకు వస్తుంటే ఎంత అందంగా ఉంటారో ఆ పిల్లకాయలు. వాళ్ళు తండ్రి తలనీలాలు ఇచ్చేసిన తర్వాత వీడికి పుట్టుతుత్తులు ఇచ్చేశారని వీడికి తెలియదు. వాడు తండ్రి గుండు చూసి ఏడుస్తుంటాడు, ఏమిటి ఇలా ఉన్నాడు నాన్నగారని. కాసేపటికి నాన్నగారు వాడి చెయ్యి తీసుకుని ఇలా గుండె మీద పెట్టుకుని, నాన్న తలనీలాలు ఇచ్చేశాను నాన్న అంటే ఇలా చెయ్యి తీసేసుకుని, ఇదేంటి నాన్నగారు ఇలా ఉన్నారన్నట్టుగా కాసేపు చూసి అద్దం దగ్గరికి తీసుకెళ్ళి, ఒరే నిన్ను చూసుకోరా అని ఇలా పెడితే ఇలా ఇలా తొడవుకుని నాన్నగారి గుండు తడిమి ఇంకక్కడి నుంచి ఏ పలహారమో చేద్దామని కూర్చుంటే వాడు తొడ మీద ఎక్కి నాన్నగారి గుండు తొడుగుతుంటాడు. ఏమి సంతోషం. ఎక్కడ చూసినా పాపనాశానానికి గడితే స్నానాలు, ఆకాశగంగ గడితే స్నానాలు, పుష్కరిణి గడితే స్నానాలు. ఏమిటో కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. అందరూ ఆయన బిడ్డలే. ఏమి ఆనంద నిలయం, ఏమి వెంకటరమణుడు, ఏమి కలియుగ వైకుంఠం, ఏమి తిరుమల క్షేత్రం. అంతటి దయాళువు కాకపోతే స్వామి మేము ఈ సేవలన్నీ చేస్తామంటే, అరుగో మహానుభావులు నిన్న నరసింహాచార్య స్వామి వారు చెప్పినట్టు వెంకటాచలం నుంచి దిగొచ్చేశాడు వారం రోజులు. కాబట్టి మనం రేపటి రోజున చాలా గొప్ప సేవ ఒకటి ఆయనకి చేయబోతున్నాం. ఆదివారం నా ప్రార్థన ఒక్కటే, మన మనశ్శాంతంతా మన బిడ్డల యొక్క అభ్యున్నతి మీద ఆధారపడుతుంది. తల్లిదండ్రులుగా అది మన కర్తవ్యం. నేను మీకు బోధ చేయడం కాదు. సెలవులు చాలా టిపికల్గా ఉన్నాయండి, మళ్ళీ వస్తే వెనక్కి వెళ్ళడానికి ట్రైన్స్ అవి సరిగ్గా లేవని చెప్పినా సరే, ఒకరికి చెప్పాలి అంటే నేను చేసి ఉండకుండా చెప్పడానికి నాకు అధికారం ఉండదు. నువ్వు వచ్చి చెయ్యని నా కొడుకుని నేను కూడా పిలిపించాను హైదరాబాద్ నుంచి. రేపు వెళ్ళి కార్యకర్తగా పనిచేయి అని వాడికి చెప్పాను. నేను చెయ్యింది మీకు నేను చెప్పట్లేదు. మీ బిడ్డలందరినీ తీసుకురండి. ప్రత్యేకించి ఆడపిల్లలే సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. అమ్మ చెప్పిన మాటే పిల్లవాడి తలకెక్కుతుంది. రేపు పిల్లవాడిని ఒరే నాన్న రామనామం నేర్చుకోరా అని తల్లి చెప్పినదేదో అదే పిల్లవాడికి అబ్బుతుంది. ఆడపిల్లలు వెంకటరమణుడి యొక్క సేవలో నిలబడితే 10 కాలాలు పసుపు కుంకాలు పిల్లపాపలతో సంతోషంగా ఉంటారు. ఆడపిల్లలందరూ సంతోషంగా ఉన్నారు అంటే అన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి అని గుర్తు. కాబట్టి మీ బిడ్డల్ని, ప్రత్యేకించి ఆడపిల్లల్ని చక్కగా
లంగా జాకెట్టు ఓణీ వేసి తీసుకురండి. పంజాబీ డ్రెస్సులు దయచేసి వేసి తీసుకురావద్దు. సంప్రదాయ దుస్తుల్లో తీసుకురండి. ఎంతమంది ఆడపిల్లలు వచ్చినా దాని కొరకు ప్రత్యేకంగా కార్యకర్తల్ని పెట్టాం. ఆడపిల్ల పేలాలు పట్టుకుని కన్నెపిల్ల చల్లితే 33 కోట్ల మంది దేవతలు వస్తారు. అది కన్నెపిల్లకున్నటువంటి గొప్పతనం. అది ఆ వయసులో చక్కగా చేసిందేదో అదే ఈశ్వర కృపకి పాత్రం అవుతుంది. బ్రహ్మోత్తరఖండంలో స్కాందపురాణంలో ఘట్టం ఉంది. నేను పొద్దున మనవి చేశా మీతో. ఒక పిచుక ఆనందనిలయంలో ఎగిరితే దాని రెక్కల యొక్క తాకిడికి ధూళికణం పక్కకెడితే చక్రవర్తికి కుమారుడుగా పుట్టించాడు పరమేశ్వరుడు. ధూళికణం ఎగిరిందని. మీ ఆడపిల్లలందరూ చక్కగా పేలాలు జల్లుతూ వెంకటరమణుడి ముందు నడుస్తారు. సువాసినులకు జన్మ హక్కు. సువాసినిత్వాన్ని ఆయనే నిలబెట్టాలి. మహానుభావుడు. సువాసినులు మాత్రమే పొందే అధికారం ఏమిటో తెలుసా అండి? వెనక ఈశ్వరుడు వస్తుంటే రోడ్డు మీద ఇంతకుముందు ఎందరో తిరిగి దాన్ని అంతటినీ మలినం చేసి ఉంటారు. కాబట్టి సువాసిని సుగంధ పరిమళంతో కూడుకున్న జలాన్ని మావిడాకుతో చల్లుతూ నడిస్తే వెనక ఈశ్వరుడు ప్రసన్నుడై వస్తాడు. నా ముందు నిలబడి నడిచిందని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆదుకుంటాడు. మీకు వచ్చేటప్పుడు మీ అందరూ ఒక కలశ అనగా స్పష్టంగా తెలియాలంటే ఒక చెంబు తెచ్చుకోండి చాలు. అందులో వీలైతే 2 మామిడాకులు వేసుకుని రండి. కార్యకర్తలు సుగంధ ద్రవ్యాలతో కూడిన జలాల్ని ఆ పాత్రల్లో పోస్తారు. చక్కగా ఆ జలాలు చల్లుతూ మనం వెంకటరమణుడితో వద్దాం. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, దత్తాత్రేయులు, ఆ తర్వాత అమ్మవారు, శ్రీకృష్ణ పరమాత్మ, వెంకటరమణుడు, ఆ అయ్యప్ప స్వామి, ఇలా 8 రథాలు, 8 వాహనాలు, కామధేనుమూర్తి 8 వాహనాల మీద ఈశ్వరుడు వస్తాడు. 8 వాహనాల ముందు నడవగలిగినటువంటి అధికారం సువాసినులకి, కన్యకామణులకి. చక్కగా పెద్దరికం ఊర్లో ఉన్న గృహస్థు యొక్క అభ్యున్నతి. మగవాళ్ళందరూ సాధ్యమైనంత వరకు మాకు అసలు అలవాట్లేదండి అంటే ప్యాంట్ వేసుకోండి. ఒక తెల్ల లుంగీ కట్టుకుని చక్కగా ఉత్తరీయం వేసుకోండి. గోవిందనామాలు చెప్తూ అందరం మన స్వామి మనని అహర్నిశలు కాపాడడానికి వచ్చి కొండ మీద నిలబడిన స్వామి ఏడాదికి ఒక్కసారి మనం ఊరిరిగింపుగా వచ్చేది. అక్కడి నుంచి బయలుదేరి జగన్నాథపురం విష్ణుఆలయం నుంచి ఖచ్చితంగా 6 అయ్యేటప్పటికి ఊరిరిగింపు బయలుదేరిపోతుంది. జగన్నాథపురం వాళ్ళు ఈ ఊరిరిగింపు కోసం హరికథలు, ఆ తర్వాత గరగలు, అనేకమైనటువంటి వేషాలు ఎన్నిటినో సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ రథాలకి మధ్యలో ఉంటాయి. చక్కా సువాసినులు, పెద్దలు, పిల్లలు, కన్యకామణులు ముందు నిలబడతారు. ఇంతమందితో కలిసి 8 వాహనాల మీద ఈశ్వరుడు వస్తుండగా అపురూపమైన యాత్రగా జగన్నాథపురం విష్ణుఆలయం నుంచి బయలుదేరి మనం అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంటాం. పెళ్లివారిగా మనందరం వాహనాలతో వచ్చాం కాబట్టి ఇది కళ్యాణ మంటపం రేపు. కాబట్టి అందరికీ మధుపర్కం ఇస్తారు, నిమ్మకాయ నీళ్లు. తాగిన తర్వాత ఎన్ని వేల మంది ఊరేగింపులో వచ్చినా అంతమందికి ఉప్మా ఏర్పాటు చేస్తారు. చక్కగా ఉప్మా మీరు తిని ఈ ప్రాంతమంతా, ఈ మాడవీధులన్నీ కూడా ఒక అరగంట సేపు మొత్తం వాహనాలు, గర్గలు, హరికథలు, ఈ బృందాలన్నీ ఆడతాయి, నామాలు అన్నీ. ఒక 30 నిమిషాల తర్వాత మనందరం పలహారం తీసుకుని, దానికి మీరేం ద్రవ్యం ఇవ్వక్కర్లేదు, వచ్చిన వాళ్ళందరికీ ఉప్మా ఇస్తారు. మీరు క్రమశిక్షణతో తీసుకుంటే చాలు. తీసుకుని ఒక కాఫీ స్టాల్ కూడా పెడతారు. కాఫీ ఉత్ప్రేరకం కాబట్టి దేవాలయం ఇవ్వకూడదు. కావాలనుకుంటే అదొక్కటి మీరు మీ డబ్బులు పెట్టి తాగాలి. చక్కగా మనం అందరం వచ్చి కూర్చుంటే స్వామివారికి దివ్యమైనటువంటి శాంతికర కళ్యాణం జరుగుతుంది. శాంతికర కళ్యాణం అయిపోయిన తర్వాత ఎన్ని వేల మంది ఉంటారో అన్ని వేల మందికి లడ్లు బహుమానం చేసి ప్రసాదంగా పంపిస్తారు. పలహారం ఇక్కడే అయిపోతుంది కాబట్టి హాయిగా ఇంటికెళ్ళి రోజు అన్ని అక్కర్లా ఓ కూర పప్పు చారు చాలు తిని పడుకుని సాయంకాలం బయలుదేరి 6 గంటలకి ముందే లోపలికి వస్తే ప్రాంగణంలో మీకు చోటు ఉంటుంది. వచ్చేస్తే మనం కోరి పిలిపించుకున్నాం సరస్వతీ ప్రసాద్ గారిని. గంధర్వగానం అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి వచ్చారు. గొప్ప భక్తి తత్పరుడు ఆయన. ఒక 2 గంటల పాటు సంగీత విభావరి చేస్తారు. ఆ సంగీత విభావరికి ముందు మనకి ఇంత గొప్ప కార్యాన్ని నిర్వహణ చేసి మంత్రభాగాన్ని అనుసంధానం చేసి ఇంత గొప్పగా ఈ వెంకటేశ్వర వైభవోత్సవాల్ని నిర్వహించినటువంటి ఆ వైదిక బృందానికి సత్కార సభ ఉంటుంది.
దానికి ముందు గోపాలకృష్ణ గారికి మాట ఇచ్చాను కాబట్టి నేను మాట ఇచ్చింది ఒక్క ఆశీర్వచనానికి. ఆ ఆశీర్వచనం ఒక్కటే పుచ్చుకుంటాను తప్ప మీరెవ్వరూ నా కొరకు పంచెలు తేవడం, పళ్ళు తేవడం ఇలాంటివేమీ మీరు చెయ్యరక్కర్లేదు. ఈశ్వరుడి గురించి మాట్లాడడంలో కష్టపడి నా ఒంటికి చెమట పట్టినా, నా కంఠం రుద్ధమైపోయినా, నా కంఠం పీక్కుంటే తప్ప రాకుండా పోయినా, దానివల్ల నేను ఎంతో బడలిక పొంది నా ఉరప్పంజరమంతా నిప్పి పెట్టి నా బనీలు తడిసిపోయినా, అంత కష్టపడి మాట్లాడడంలో నా తల దిమ్మెక్కిపోయినా నా జీవితానికి అంతకు మించిన సత్కారం ఇంకొకటి లేదు. మా అమ్మగారు అంత కష్టపడి నన్ను కన్నందుకు నేను భగవన్నామం చెప్పుకొని భగవత్ కథ చెప్పుకోగలిగితే ఈశ్వరుడు నాకు ఊపిరిచ్చినందుకు నా జన్మకి ధన్యత. అంతకన్నా నేను పొందే సత్కారం ఇంకొకటి లేదు. ఆశీర్వచనం అంటారా, గోపాలకృష్ణ గారి ఆర్తిని నేను అర్థం చేసుకోగలను. అయ్యో వీడు బతికుండాలి ఇంకా కొంతకాలం, అందుకని వీడికి ఆశీర్వచనం చేస్తామంటే వద్దు అనే మూర్ఖుణ్ణి కాను. కానీ అది అక్కడ వరకే పరిమితం కావాలి అంతే తప్ప దయచేసి నా హృదయాన్ని అర్థం చేసుకోండి. అందులో కాకినాడ వారికి బాగా తెలుసు నాకేం అలాంటివి ఇష్టం ఉండవని. ఇంతకన్నా నేను కోరుకున్నది లేదు జీవితంలో. ఎందుకంటే నేను కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నా, నా భార్య రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తోంది, ఉన్నది ఒక్క కొడుకు కూతురు. నా కూతురికి నేను ఏ ఇంటి ముందుకి వెళ్ళి జాతకం ఇవ్వకుండా కోరి కోరి శ్రీ మహావిష్ణువు లాంటి అల్లుడు వచ్చాడు. నేను నా భార్య చూసుకునే కన్నా కళ్ళల్లో పెట్టి చూసుకునే అత్తమామలు వచ్చారు. నా కొడుక్కి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసుకుంటున్నాడు. ఇంకేమి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? నా ఒళ్ళు చెమట పట్టేలా భగవత్ కథ చెప్పకపోతే ఎందుకు నా జన్మ? ఇంకా దాని కొరకు చెప్పాను తప్ప నేను దాని మీద ఇంకా ఏ ఆశ నాకు లేదు. అలా ఇస్తేనే చిన్నపుచ్చుకుంటాను. కాబట్టి దయచేసి నా కొరకు ఎవ్వరూ ఏమీ తేవద్దు. మీరు నాకేమైనా ఇవ్వాలనుకుంటే మీరు నాకు ఇవ్వగలిగింది ఒక్కటే, రేపు ఊరిరిగింపులో మీరు మీ కుటుంబ సభ్యులందరితో కలిసి గోవిందనామని చెప్తూ రావడమే. నేను పరవశించిపోతాను. కాబట్టి సంతోషంగా రేపటి రోజున మనం ఈ కార్యక్రమాలన్నింటినీ అనుభవిద్దాం. రాత్రి స్వామివారికి శ్రీపుష్పయాగం జరుగుతుంది. చక్కగా శ్రీపుష్పయాగంలో ఉన్నటువంటి వెంకటరమణుడిని దర్శనం చేసుకుందాం. ఎల్లుండి సోమవారం నాడు ఉదయం 6 గంటలకి మనందరం బయలుదేరి కొళాయి చెరువుకి వెడతాం. అక్కడ ఇప్పుడు కార్యక్రమాలు అంగీకరించట్లేదు, కానీ మన మీద గౌరవంతో వాళ్ళు అంగీకరించారు. అక్కడ శ్రీచక్ర స్నానం జరుగుతుంది. ఆ జలములను అందరి మీద ప్రోక్షిస్తారు. ఆ తరువాత మంగళవారం నాడు ఉదయం 11 గంటల నుంచి షడ్రశోపేతమైనటువంటి కళ్యాణ విందు. వెంకటేశ్వరుడు అక్కడ నిలబడి ఉండగా ఆయన సమక్షంలో బిడ్డలందరం కలిసి భోజనాలు చేస్తాం. గుంటూరు శృంగగిరి పీఠ నిర్వాహకులు మాన్యశ్రీ హరిప్రసాదరావు గారు ఎన్ని వేల మంది భోజనం చేయడానికి ఆ షడ్రశోపేతమైన విందుకి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా అలా భోజనం పెట్టే అదృష్టం నాకు ఇప్పించండి అని ప్రార్థన చేసి పుచ్చుకున్నారు. మనకి చేతకాక కాదు. ఆయన ఈ మధ్య మహానుభావుడు ఎన్నో చేసినవాడు, చచ్చి బతికాడు. ఆయనకి గుండెపోటు వచ్చి బతికాడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో. కోటేశ్వరరావు, నాకు కాకినాడ పట్టణం అంటే అంత ఇష్టం. ఆ రోజున నేను ఎలాగైనా వచ్చేస్తాను గుంటూరు నుంచి, అంత వైద్యంలో ఉన్నా సరే వచ్చేస్తాను. మంగళవారం నాడు నేను కాకినాడ వాళ్ళందరితో కలిసి భోజనం చేస్తాను. ఆ రోజున భోజనం పెట్టుకునే అదృష్టం నాకు ఇవ్వండి అని అడిగారు. ఆ రోజు నారాయణ సేవకు అయ్యే ఖర్చు అంతా ఆయన భరిస్తున్నారు. ఆయన కూడా వస్తారు ఆ రోజున. మనందరం మన కుటుంబ సభ్యులతో, నేను కూడా వస్తాను నా కుటుంబంతో, మనందరం కలిసి గోవిందనామం చెప్పుకుంటూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుగా హాయిగా సంతోషంగా కలిసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకుని ఇంటికెడదాం. అక్కడితో ఈ సంవత్సరం వెంకటేశ్వర వైభవోత్సవాలు పరిపూర్ణం అవుతాయి. వచ్చే సంవత్సరం మీ అందరి భక్తి ప్రకటనం చేత ద్విగుణీకృతమైన ఉత్సాహంతో అత్యద్భుతంగా ఇంకా గొప్ప గొప్ప సేవలతో మళ్ళీ వెంకటేశ్వర వైభవోత్సవాల్ని మనం నిర్వహించుకుందాం. కాబట్టి రేపు ఉదయం వెహికల్స్ లేని వాళ్ళు ఉంటే 5 గంటలకే ఇక్కడికి వచ్చేయండి. రేపు సుప్రభాతం ఉండదు. 5 గంటల నుంచి ఇక్కడ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ ఎక్కి వచ్చేయచ్చు. నేను ప్రార్థన చేసేది ఏమిటంటే, కార్లు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి రండి. ఒకరినో ఇద్దరినో కారు ఎక్కించి తీసుకెళ్ళండి. 2 వీలర్స్ ఉన్న వాళ్ళు మీ వెనక ఎవరూ లేకపోతే ఒక్కసారి ఇక్కడికి రండి. ఒకరిని ఎక్కించుకుని జగన్నాథపురం తీసుకురండి. చక్కగా మనందరం కలిసి సనాతన ధర్మ వైభవం పరిఢవిల్లేటట్టుగా మన స్వామి మీద మనకున్న భక్తి
దిగ్దిగంతములకు తెలిసొచ్చేలా మనం గోవిందనామం చెప్తూ జగన్నాథపురం నుంచి అయ్యప్ప స్వామి గుడికి అందరం కలిసి ఆ రథాలతో చేరుకుందాం. ఇంకా తెల్లవారదేమి అని పాడుతూ రాత్రి పడుకుందాం. ఇప్పుడు కాసేపట్లో స్వామి వాహనం మీద బయలుదేరతారు కాబట్టి మీ అందరూ కూడా దీనికి సిద్ధం కావలసిందిగా కోరుతూ, ఈసారి వెంకటేశ్వర వైభవోత్సవాల్లో నేను చేస్తున్నటువంటి ప్రసంగ పరంపరలో ఇదే ఆఖరి ప్రసంగం. ఎందుకంటే రేపు నేను ఇక ప్రసంగం చెయ్యను. మళ్ళీ వెంకటేశ్వర వైభవోత్సవాల్లోనే ప్రసంగం. అంటే ఈ మధ్యలో ఉండమని కాదు, గోపాలకృష్ణ గారు అలా ఉండకుండా ఊరుకోరు కాబట్టి ఎక్కడో ఏదో ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఇప్పటికి మాత్రం చక్కగా మనం వాహనంతో కలిసి బయలుదేరదాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ